నేనురా మీ అన్నయ్య అంటూ చరిత్రని చాలా ఈజీగా అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా సులభంగా చెప్పే మన అన్నయ్య మన మెగాస్టార్ మన హిస్టరీ రఫీ సార్ మనతో ఉన్నారు. సార్ని ఈరోజు మొత్తం హిస్టరీ మనం ఎంత సింపుల్గా చదవాలి, ఎంత సింపుల్గా మన స్ట్రాటజీ ఉంటే ఎంత ఈజీగా అర్థమవుతుంది, లైఫ్ లాంగ్ ప్రతిదీ అంటే టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి ప్రజెంట్ అంటే మనకు ఇండియా స్ట్రగుల్లో వచ్చిన అంటే గాంధీజీ తీసుకొచ్చిన క్విట్ ఇండియా కానీ దానికి సాల్ట్ సత్యాగ్రహ కానీ ప్రతి విషయాన్ని ఎక్కడా మర్చిపోకుండా మన మెదడులో నింపుకునేటట్టు ఎలా ఉండాలి, మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ ఏమేమి ఉండాలి అనేది ఒకసారి సార్ని మనం అడిగి తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు ఎప్టోమైఎస్. సార్ సార్ ఇప్పుడు అంటే స్టూడెంట్స్ సాధారణంగా ఫీల్ అయ్యేది ఏంటంటే హిస్టరీ చాలా బోరింగ్ అని, లేదంటే అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేంటో తెలియదు, స్కూల్ నుంచి కూడా లంచ్ పీరియడ్ తర్వాతనే హిస్టరీ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు నిద్ర వచ్చినట్టే ఉంటుంది. బట్ మీ క్లాసెస్ విన్నా కానీ మీరు మాట్లాడే విధానం, ఆ డిక్షన్ కానీ ఎక్కడో అంటే తెలియని ఒక హిస్టరీలో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఏంటి సార్ అంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం హిస్టరీని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూలాల నుంచి ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మీరు స్కూల్ నుంచి అన్నారు కదా, హిస్టరీ అనేటప్పటికీ ఒక ఆలోచన ఏముందంటే సార్ ఏముందిలే చదివేసుకుంటే సరిపోతుంది, మిగతా మ్యాథ్స్ సైన్స్ క్లాసులకు వెళ్ళినట్టుగా హిస్టరీకి అవసరం లేదు, ఏదో ఒకటి రాస్తే మార్కులు వేస్తారులే అని చెప్పి ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది ఈ రోజుకి ఉంది బయట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకో చోట కానీ. కానీ అదే బ్యాడ్ ఫీలింగ్ సార్ మళ్ళీ మనం కాంపిటేటివ్గా వచ్చేటప్పటికి హిస్టరీ అనేది దైవంతో సమానంగా మనకు ఉంది. ఎస్ సార్. ఎక్కడ చూసినా ఆర్ట్స్ సబ్జెక్టులలో హిస్టరీతోటే ఎక్కువ మార్కులతోటే, అంటే మిగతా సబ్జెక్టులు కూడా అన్నీ ఉన్నాయి అనుకోండి, హిస్టరీ సబ్జెక్ట్ తోటే ఎక్కువ మార్కులతోటి మనకి జాబ్స్ వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే హై స్కూల్ లెవెల్ నుంచి ఉంటాయి, సాంఘిక శాస్త్రం అని ఉంటుంది, సోషల్ అని ఉంటుంది, కానీ బట్ దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఫస్ట్ నుంచి కూడా రావట్లేదు. మెయిన్ ఏంటంటే నా దృష్టిలో ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెంచుకొని హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి సార్ హిస్టరీ చెప్పే లెక్చరర్లు ప్రభుత్వం హిస్టరీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇస్తే పిల్లలు హిస్టరీ కూడా ఇంట్రెస్ట్గా చదువుకుని బయటకు వస్తారు. రెండోది మీరు అన్నారు హిస్టరీ సబ్జెక్ట్లో మనం డ్రామా వేయడానికి అతి పెద్ద వేదిక ఉంటుంది. హిస్టరీ అనేది చెప్పడం అనేది ఒక డ్రామా ఆర్ట్, ఒక కళ, ఒక మామూలు కళ కాదు. ఈ స్కోప్ దీంట్లో ఉంటుంది. ఓకే, మిగతా సబ్జెక్టులో నాకు తెలిసి చాలా తక్కువ ఉంటుంది సార్. హిస్టరీలో మాత్రం ఎంత దుమ్ము లేపితే, ఎంత బాగా సబ్జెక్ట్ చెప్తే అంత బాగా పిల్లలకి తీసుకెళ్ళిపోద్ది. నెపోలియన్ చెప్తున్నప్పుడు నెపోలియన్ లాగా, సముద్రగుప్తుడు చెప్తున్నప్పుడు సముద్రగుప్తుడు లాగా, చంద్రగుప్త మౌర్యుడు చెప్తున్నప్పుడు చంద్రగుప్త మౌర్యుడు లాగా, లేకపోతే పాహియాన్ వచ్చాడంటే పాహియాన్ గురించి, హుయాన్సాంగ్ గురించి. అసలు ఎన్నంటే ఈ రోజున హిస్టరీని ఉపయోగించుకొని ఐఏఎస్లు కొడుతున్న వాళ్ళు ఉన్నారు, హిస్టరీని ఉపయోగించుకొని సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిరాయి సినిమా మనం తీసుకుంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అతను ఒక 9 గ్రంథాలు 9 మంది యోగులకి ఇచ్చాడు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో దాచిపెట్టారు. ఇది కొంత కల్పితమైనప్పటికీ ఈ యొక్క అశోకుడు అనే దాన్ని బేస్ చేసుకుని హిస్టరీలో మిరాయ్ అని ఒక సినిమా తీసి ఈరోజు వాళ్ళు దాన్ని సంస్కృతి విలువలు చాటి చెప్పారు. ఈరోజు వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా కోట్లు సంపాదించారు. కారణం ఏంటంటే హిస్టరీని మర్చిపోకూడదు, హిస్టరీని హై స్కూల్ లెవెల్ నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం వెళ్తున్నాము అంటే ఇలా చెప్పకూడదు, కానీ మనం వెళ్తున్నాం అనుకోండి, ఓ బండి మీదో కారు మీదో ఎట్లాగో సడన్గా ఎవరో వచ్చి గుద్దుతారు, గుద్దినా మనం పడిపోతాం సార్. పడిపోయిన తర్వాత మన మైండ్ దెబ్బ తగిలిద్ది సార్ అనుకుందాం సార్, జస్ట్ ఇమేజిన్. తర్వాత 10 మంది వచ్చి లేపుతారు సార్, నీ పేరేంటంటే మనం ఏం చెప్తాం సార్? ఎందుకంటే మన మైండ్లో దెబ్బ తగిలింది కదా సార్, మన గతం మర్చిపోయాం మనం కదా, ఫ్యూచర్ కూడా మర్చిపోయాంగా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్పలేము, దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు గతం, నీ పేరు ఏంది, నువ్వెవరు అనేది కూడా నీకు తెలియదు. అట్లాంటప్పుడు హిస్టరీ కూడా సేమ్ సినిమా. వాస్తవం సార్. గతం తెలియనోడికి భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది? దార్శనికత ఉండదు కదా సార్, ముందు చూపు ఉండదు కదా. వాస్తవం సార్. దెబ్బ తగిలిన ఆయనకి మైండ్ లేకపోతే, మైండ్ దెబ్బ తగిలితే ఆయనకి గతం లేదు, ఫ్యూచర్ లేదు, మళ్ళీ అది బాగా వరకు. కాబట్టి సొసైటీ కానీ మీరన్నట్టు హిస్టరీ కానీ ఇది చాలా ప్రేమ కలిగినటువంటి సబ్జెక్ట్ ఇది హిస్టరీ. మనం ఎంత చదివితే అంత చక్కటి స్టోరీలు, చక్కటి వార్సు, అంటే పోటీ పరీక్షలో వార్స్ అవసరం లేదు, కానీ
వాడు చక్కటి వార్సు, చక్కటి కథలు, చక్కటి సామ్రాజ్యాలు, వాటి సరిహద్దులు, వాటిళ్ళ కోసం వాళ్ళ మధ్య యుద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ దశరాజు గణ యుద్ధం వచ్చింది, దాన్ని యుద్ధంలా చూడకూడదు మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు అనుకుందాం మనం. జీలం నది, సింధు నది, దాని ఉపనదులు రావి, బియాస్, జీలం, చినాబ్, సట్లెజ్, ఈ నదీ లోయల యొక్క పచ్చిక బయళ్ళ కోసం ఆ వార్ ఆఫ్ 10 కింగ్స్ యుద్ధం జరిగింది సార్. అది జియోగ్రఫికల్గా భౌగోళిక వనరుల కొరకు దశరాజు గణ యుద్ధం జరిగింది. ఇట్లా ప్రతిదీ నా దృష్టిలో హిస్టరీ మీద విశ్వాసం సన్నగిల్లుతుందంటే ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మెయిన్ చెప్పే వాళ్ళదే లోపమని నేను అనుకుంటాను. హై స్కూల్లో సోషల్ మాస్టర్లు బాగా చెప్పాలి, ఇంటర్లో హెచ్ఈసి ఉన్న చోట, ప్రైవేట్ కాలేజీల్లో మీకు ఎక్కడ చూసినా కానీ మనకి హిస్టరీ అనేది కనపడదు సార్. గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పటికీ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ చెప్పేటప్పుడు అసలు ఆ సంతోషం వేరుంటుంది. నేను మెదక్లో పాఠం చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ నుంచి డిఎల్కి వెళ్ళాను సార్. నేను మెదక్లో మారుమూల ఊరు టేక్మాల్ అని ఉంటుంది. ఓకే. మెదక్ నుంచి టేక్మాల్ నుంచి బోడ్మట్పల్లి నుంచి నారాయణ ఖేడ్, ప్రజ్ఞం అట్లా వెళ్తుంది ఆ బస్సు. సంగారెడ్డి వెనక జోగిపేట ఇట్లా వెళ్తుంది సార్. ఇంటర్కి నేను ఇక్కడ గ్రూప్ 1 వరకు పాఠాలు చెప్పి నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మెదక్లో టేక్మాల్ అనే ఊళ్ళో ఆ పిల్లలు ఏం అడిగారంటే పాఠం చెప్తున్నప్పుడు, సార్ మీరు సంఘ సంస్కర్త అంటున్నారు ప్రతిసారి, సంఘ సంస్కర్త అంటే ఎవరు సార్ అని అడిగారు. ఓకే. మా పిల్లలకు తెలియదు, ఈ వర్డ్ ఎప్పుడు వినలేదు. నిజానికి 10th 8thలోనే వాళ్ళకి అది రావాలి. అవును సార్. అని చెప్తే నేను ఆ బాబుని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని, సంఘ సంస్కర్త అంటే సొసైటీని మార్చేవాడు. ఒకానొక దశలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి దశలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ జీవితాన్ని త్యాగం చేసేవాడు నాన్న సంఘ సంస్కర్త అని చెప్తే ఆ బాబు సంతోషపడ్డాడు. ఇంకో బాబు వచ్చి సముద్రగుప్తుడు అంటే, సార్ సముద్రాలను గెలిచాడా సార్, అసలు ఎంత సంతోషం వేసిందంటే యాదయ్య అని చెప్పి. తనకి పాపం 2 కళ్ళు లేవు. మొన్నే మ్యారేజ్ జరిగింది మెదక్లో. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, సముద్రగుప్తుడు అని మీరు చెప్తున్నారు, సముద్రాలు గెలిచాడా సార్? నేను చెప్పాను, ఎస్ నాన్న, సముద్రాల అంచు వరకు వచ్చాడు ఆయన. మొదటిసారిగా ఒక నార్త్ ఇండియా రాజు తమిళనాడులోని కంచిని టచ్ చేశాడు. ఫస్ట్ కింగ్ సముద్రగుప్త. బహుశా అందువల్ల సముద్రగుప్త వచ్చి ఉండొచ్చు. ఇది మీరు చెప్పేవారు, నాకు కూడా ఈ ఐడియా రాలేదు. సముద్రగుప్తాన్ని మేము కూడా పాఠాలు చెప్పుకుంటా పోయాము. నిజంగా కంచిలో విష్ణుగోపుడిని ఓడించాడు, పల్లవ కింగ్ని. ఫస్ట్ నార్త్ ఇండియన్ కింగ్ ఆయన. అక్కడ దాకా వచ్చాడు. దిస్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ నాన్న అని ఇది చెబితే సార్ ఎంత సంతోషపడ్డాడంటే, అంటే మనం చెప్పడంలో ఉంది సార్, మనం చెప్పి పిల్లల్ని జయిస్తే పోటీ పరీక్షలకు వచ్చేటప్పుడు ఈజీ అయింది ప్రిపరేషన్. నా బాధ అది. అక్కడ నేను టేక్మాల్లో చేస్తున్నప్పుడు హిస్టరీలో జాయిన్ చేస్తుంటే పిల్లల్ని 2-3 పిల్లలు నిలబడి ఏడుస్తున్నారు. అమ్మా ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మా ఇంటి పక్క వాళ్ళు కామర్స్లో చేరారు, ఆ ముందోళ్ళు కామర్స్లో చేరారు, వెనకోళ్ళు కామర్స్లో చేరారు సార్, నేను కూడా కామర్సే జాయిన్ అవ్వాలి, నాకు ఈ హిస్టరీ వద్దు సార్ అని అన్నారు వాళ్ళు. వాళ్ళ నాన్న కూడా వచ్చి, ఎందుకులే సార్ అందరూ అది కామర్స్ చేరారు, మా అమ్మాయి కూడా కామర్స్ చేరారు. లేదు అశోక్ గారు, అశోక్ వాళ్ళ ఫాదర్ పేరు, మాకు టీ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆయన కూర్చోబెట్టి ఇది ఇట్లుంటుంది, దీని తర్వాత మనం ఏం చేద్దామంటే గ్రూప్ 3 గ్రూప్ 2 పడుతున్నాయి, ఈ డిగ్రీ చదివిద్దాము, రాపిద్దాము, ఆమె జాబ్ కొట్టేస్తాను అశోక్ నీకు ఎందుకు నేనేం చెప్పి. ఇప్పుడు మండల గణాంకాధికారిగా అమ్మాయి జాబ్ చేస్తుంది, స్టాటిస్టికల్ ఆఫీసర్గా. అంటే మనం చెప్పేదాన్ని బట్టి నేనేమంటానంటే, గోపాలరెడ్డి గారిని లెజెండ్ ఉండేవాళ్ళు మాకన్నా ముందు. ఓకే సార్. అబ్బో ఆయన ఎస్వి రంగారావు గారే అన్నట్టు. ఆయన అనేవాళ్ళు, రఫీ గారు మనం పాఠం చెబితే వేరే గ్రూపుల వాళ్ళు కూడా వచ్చి మన క్లాస్లో కూర్చోవాలి, ఓకే, అప్పుడు మనం గెలిచినట్టు, లేకపోతే మనం గెలిచినట్టు కాదు అని చెప్పేవాళ్ళు. అలాగే 26 ఏళ్ల కెరియర్లో పాఠాలు అలాగే. ఆ తర్వాత ఏమైంది, నాకు ప్రమోషన్ వచ్చి నేనేం చేశానంటే మన కొడంగల్కి, రేవంత్ రెడ్డి గారి కొడంగల్కి డిగ్రీ కాలేజీకి నా ప్రమోషన్ వచ్చింది డిఎల్లో. ప్రమోషన్ వచ్చి వెళ్తుంటేను, సార్ మీరు నమ్మరు, ఆ టేక్మాల్ అనే ఊళ్ళో మీరు ఎందుకు వెళ్తున్నారని చెప్పి ట్రాక్టర్లు, ఆ ఊరిలో లేడీసు జెంట్స్ వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు.
గ్రేట్ గ్రేట్ అప్లాస్ సార్ అది. అసలు వెళ్ళొద్దని కూర్చున్నారు సార్. యా సార్. అంతకు ముందు రోజు రాత్రి నేను రూమ్ సర్దుకుంటుంటే, అంటే ఇదంతా నా సబ్జెక్ట్ వల్లే వచ్చింది అంటాను నేను. వస్తాం హిస్టరీ వల్లే ఇదంతా వచ్చింది నాకు. వస్తాం నా మనిషిని పక్కన పెట్టండి. ఆ బైపీసీ అమ్మాయిని వాళ్ళ ఒక నాన్న ఆ ఊళ్ళో రూమ్ తీసుకుని ఉండేవాడిని 4 రోజులు నేను ఇంకా కొలీగ్స్. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావని అడిగారంట సార్. ఆయన తండ్రి అడిగితే, రఫీ సారు వెళ్ళిపోతున్నారంట కాలేజీ వదిలేసి, వెక్కి వెక్కి ఏడుస్తుంది సార్ నా బిడ్డని ఏడుస్తున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు సార్, నేను ఎప్పుడు ఇంత ఏడిపించలేదు నా బిడ్డని, రా అమ్మ తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చి నేను తలుపు తీయగానే సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరు చెరో పక్కన నిలబడి ఏడుస్తున్నారు. ఓకే సార్. రాత్రి 8:30 9 అయింది. సార్. ఏం అశోక్ ఎందుకు ఏడుస్తున్నారంటే మీరు వెళ్ళిపోతున్నారని. మళ్ళీ అమ్మాయి బైపీసీ, ఓకే. వాళ్ళ బ్రదర్ హెచ్ఈసి ఓకే. ఆ కాలేజీలో. ఏడుస్తుంది సార్, మీరు ఓదార్చండి సార్, నేను ఎప్పుడూ చూడలేదు సార్ అని ఆయన అడు తిరిగి కండవా తీసుకుని ఇట్లా తుడుచుకుంటున్నాడు. మరి మీ దుంపలు దగ్గర నేనైతే ప్రమోషన్ తీసుకునేవాడిని కాదు కదా, మీరు ఇంత ప్రేమిస్తే నన్ను. యా సార్. ఆ తర్వాత వాళ్ళు చెప్పాను, నేను ప్రమోషన్ వచ్చింది వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, నువ్వు రా సార్ నువ్వు కంపల్సరీ రా సార్ అంటే. ఈ హిస్టరీని నాకు తెలిసిన నా బిడ్డలను కూడా నేను అంత ప్రేమించలేదేమో. హిస్టరీని అంత ప్రేమించబట్టే ఇప్పటికి కూడా లైవ్లో ఇంకా పాఠం చెప్పాలి అనిపించింది. ఇదే రేంజ్లో పిల్లలు కూడా ప్రిపేర్ అయితే సార్ హిస్టరీలో మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అసలు హిస్టరీ అన్నం పెట్టిద్ది, హిస్టరీ జాబ్ ఇచ్చిద్ది, హిస్టరీ పేరు ఇచ్చిద్ది. అసలు హిస్టరీ నుంచే మనం ఏవైనా అచీవ్మెంట్స్ మనం చేయొచ్చు. కాబట్టి హిస్టరీ పట్ల ఈ పాడ్కాస్ట్ చూస్తున్నటువంటి వాళ్ళు మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశం నాకు. ఇది చూస్తున్న వాళ్ళు ట్రెండ్ సెట్ మార్చుకొని పిల్లల్ని హిస్టరీ దిశగా తీసుకొస్తే ఖచ్చితంగా ఐఏఎస్లు అవ్వడం చాలా ఈజీ. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను, గుంటూరులో పాఠాలు చెప్తున్నాను. కొంతమంది పిల్లలు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చారు, డిగ్రీలో పాఠాలు చెప్పాము, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కోచింగ్ వచ్చారు మన అశోక్ నగర్కి వచ్చి కొన్ని ఇన్స్టిట్యూట్లో వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఒక రోజు బుక్ షాప్కి వెళ్ళారట, ఇక్కడ వికాస్ బుక్ స్టాల్ లేదు. ఆ బుక్ స్టాల్కి వెళ్తే రఫీ సార్ బుక్ తీసుకోండి అంటారంట. రఫీ సార్ ఎవరు అని చెప్పి వాళ్ళు చూస్తే నా ఫోటో ఉంది. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు మమ్మల్ని మోసం చేశారు సార్. ఏంట్రా అంటే, సార్ మీరు చెప్తున్నంత కూడా మాకు ఇక్కడ చెప్పట్లేదు సార్ కొన్ని ఇన్స్టిట్యూట్లు, బట్ మేము 1.5 lakh కట్టాం సార్, లాస్ అయ్యాం సార్ మేము. మీరు వస్తే మీ దగ్గరికి వస్తాం సార్, ఒక రోజుకి 1 గంట, మీరు వచ్చినప్పుడల్లా 1 గంట చెప్పండి సార్ మాకు అని చెప్తే నేను చెప్పాను, డిగ్రీలో మీకు దండం పెట్టి నేను పాఠం చెప్తున్నా రండ్రా అంటే నా విలువ మీరు గుర్తించలేదు, ఈరోజు తెలిసింది మీకు బయటకు వెళ్ళిన తర్వాత అని చెప్తే, అవును సార్ మాకు మీరు ఉన్నప్పుడు తెలియలేదు సార్ మాకు. నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటా, నా పాఠం వినాలంటే మీరు ఇది 4,000 3,000 5,000 కట్టాలి, బట్ ఇక్కడ ఫ్రీగా మీకు పాఠం చెప్తున్నాను రా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది నన్ను, నా మాట వినండి రా అంటే. డిగ్రీలో పిల్లలు ఎట్టుంటారు పాపం, అంతగా అవగాహన వాళ్ళకు ఉండదు. కానీ ఇంటరు డిగ్రీలో హిస్టరీలో కనుక గట్టిగా మనం పాఠాలు చెప్తే సార్, తర్వాత కోచింగ్కి వాళ్ళు రావచ్చు కానీ బట్ దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు వితిన్ షార్ట్లీ ఐఏఎస్ కొట్టేస్తారు. స్టేటు పిఎస్సీలు కూడా మనకు క్లారిటీ సరిగ్గా ఉండలేదు కదా సార్. అవును సార్. కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ కొట్టేస్తారు, తెలుగులో రాసి కొట్టేస్తారు. భానుప్రకాష్ అని 7th ర్యాంకు ఐఏఎస్ 2003-02. అతను ఎక్కడ సార్, నెల్లూరులో మారుమూల అల్లూరు అనే ఊరు సార్. ఆ అల్లూరు అనే ఊరిలో ఉన్నాడు తను, తెలుగులో రాసి 7th ర్యాంక్ వచ్చింది. అవును సార్. ఇప్పుడు మనకి భానుప్రకాష్ అని ఐఏఎస్ అని కొడితే రాజస్థాన్ క్యాడర్లో ఉన్నాడు ఆయన దగ్గరికి నేను అప్పుడు నెల్లూరులో కుట్టి B.Ed సోషల్ చెప్పేవాడిని కోచింగ్, వరల్డ్ హిస్టరీ. ఆయన దగ్గరికి నేను వెతుక్కుంటూ కెమెరామెన్ని తీసుకుని వెళ్ళా 2003లో నెల్లూరు నుంచి. వెళితే ఆయన ఒక్కటే చెప్పాడు సార్, ఒక ఫ్యాకల్టీ, ఒక ఇన్స్టిట్యూటు, ఒక బుక్, మెయిన్ హిస్టరీలో మిగతా సబ్జెక్టులు ఏమన్నా కానివ్వండి, ఇవి చదివితే నేను 7th ర్యాంక్ కొట్టాను సార్. అంతకుముందు హిస్టరీ నా ఆప్షనల్, తెలుగు మీడియమే నేను రాసింది, కానీ 10 బుక్స్ చదివాను నేను. హిస్టరీలో చిన్న మైనస్ ఏంటంటే వాదాలు ఉంటాయి. ఇప్పుడు ఫలానా అతను బుక్ రాస్తే తన వాదాన్ని నెడతాడు, అందులో దాన్ని ఫోర్స్ చేస్తాడు. కమ్యూనిస్టులు రాస్తే కమ్యూనిజం వాదం ఉంటుంది, రైటిస్టులు రాస్తే రైటిస్టుల వాదం ఉంటుంది హిస్టరీలో. దీనివల్ల ఏంటంటే ఏది చదవాలో పిల్లలకు అర్థం కాదు, ఇంత తడిసి మోపిడైద్ది సార్, అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల నాకు రాలేదు సార్, నాకు 3 times రాశా,
లాస్ట్ అటెంప్ట్ సార్ ఇది, నేను కొట్టేశాను, 7th ర్యాంక్ వచ్చింది సార్ అని చెప్పి మనకి. కాబట్టి డిగ్రీలో ఇంటర్లో చదువుకుంటూనే అక్కడ బాగా చెప్పించాలి, చెప్పేవాళ్ళు చెప్పాలి, పిల్లలు ఇంట్రెస్ట్ ఉండాలి, తల్లిదండ్రులు మారాలి. అసలు డిగ్రీ కమ్ ఐఏఎస్ అని ఇప్పుడు బాగా ఒక షోకి వచ్చింది అవును సార్. జనాల్లో. డిగ్రీ కమ్ ఐఏఎస్ పెడితే బాగా జాయిన్ అవుతున్నారు పిల్లలు, బాగా అంటే బాగా. బట్ ఏమవుతుంది, పేరుకి డిగ్రీ కమ్ ఐఏఎస్ కొంత అమౌంట్ తీసుకుంటున్నారు బాగానే, కానీ అక్కడ ఏమవుతుంది, అటు అకాడమిక్ ఇంపార్టెన్స్ ఇవ్వలేక, దీనికో ప్లాన్ లేక, నడుమధ్యలోనే ఐఏఎస్ సంగతి వదిలేసి డిగ్రీ పాస్ అయ్యి బయటపడి కొంతమంది ఖాళీగా పిల్లలు తిరుగుతూ ఉన్నారు. వాస్తవం. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు సార్, పిల్లలకి ఇంటర్లో ఏం తెలుసు, 10thలో ఏం తెలుసు, డిగ్రీలో ఏం తెలుసు, పిల్లలకి ఏం తెలుసు, తల్లిదండ్రులు తెలుసుకొని తల్లిదండ్రులు జాగ్రత్త పడి జాయిన్ కనుక చేస్తే సార్, అక్కడి నుంచి కనుక హిస్టరీకి పునాదులు కనుక పడితే, ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే, అంటే 2004లో 5లో మనకి 2001లో సార్. ఇది కూడా చెప్పి మీరు అడిగిన ప్రశ్న Yes, sir. ఇక్కడ ఆపుతాను. 2001లో సార్ మండలానికి ఒక కాలేజీ పెట్టారు, ఇంటర్మీడియట్ కాలేజెస్ మండలానికి ఒకటి. అంటే దీనికి రిలేషన్ ఉంది, మీరు అడిగిన దానికి అందువల్ల నేను చేస్తున్నా. సిద్దిపేటలో ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అడిగారు. అడిగితే ఎందుకు అప్పుడు గవర్నమెంట్ ఇస్తానని చెప్పి ఇవ్వలా. ఓకే. ఒక రకంగా బీఆర్ఎస్ పుట్టడానికి కారణం అదే. 2001లో బీఆర్ఎస్ పుట్టింది ఏప్రిల్ ఆ ప్రాంతంలో. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టిన సమయంలో జనాల క్రేజ్ కానీ, అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ, ఆయనకి మంగళహారతులు పట్టారు 2001లో కేసీఆర్ గారికి కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే సడన్గా మండలానికి ఒక కాలేజీ ఇచ్చారు. ఓకే. అప్పుడు అరే నేను ఎందుకు ఈ లేదని అనిపించుకోవాలని ఆయన ఒక కాలేజ్ అడిగితే, మొత్తం ఉమ్మడి స్టేట్కి మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజ్, మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజ్, మ్యాక్సిమం ప్రతి మండలానికి ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇచ్చారు. ఇచ్చి 660 జూనియర్ లెక్చరర్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేశారు. ఓకే. ఒకేసారి 660. అప్పుడప్పుడే నేను 2004 అంటే అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేసి 5 ఏళ్ళు. ఆ పోస్టుల్లో హిస్టరీ పోస్ట్ లేదు, హిస్టరీ అయిలా 60, ఒక్కొక్క సబ్జెక్ట్కి 60 పోస్టులు నింపుకుంటూ వచ్చారు, హిస్టరీ పోస్టులు లేవు. ఇప్పుడు ఆయన అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కల్చర్ ఇవన్నీ, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయనకి టెక్నాలజీ ఇది అది లేవు. అప్పుడు కర్ణం రామచంద్రరావు గారు ఉన్నత విద్యాశాఖ మంత్రి మెదక్. అవును. ఆయన దగ్గరికి నేను, యాలాద్రి గారని క్యాంపస్లో చాలా మోస్ట్ సీనియర్ ఓయూలో, ఆయన దేవాన్న అని చెప్పి ఇంకొక ఆయన, అందరం కలిసి ఒక 30-40 మంది టెంపుల్ మాట్లాడుకొని, నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్లో బీఎడ్ సోషల్ స్టడీసు, డిఎస్సికి సోషల్ ల్యాండ్స్కేప్లో చెప్పేవాడిని కూర్చోబెట్టి. అప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను. ల్యాండ్స్కేప్లో పిల్లలు లేడీస్ హాస్టల్ నుంచి అలా వచ్చేవాళ్ళు, 20 మంది జెంట్స్ వచ్చేవాళ్ళు, ల్యాండ్స్కేప్లో కింద కూర్చొని పాఠం చెప్పేవాళ్ళు. అప్పుడు 500-600 అట్లా ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అందరం కలిసి కర్ణం రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అవునా హిస్టరీ పోస్ట్ లేదా, అయితే ఒక పని చేద్దామని చెప్పి రాసి మీరు జిఏడికి వెళ్ళి కలవండి. మేమందరం జిఏడికి వచ్చేటప్పటికి పోలీసులు పహారా, ఈ 30-40 మంది, మీరు ఎట్లా వస్తారు అది ఇది అని చెప్పి అడ్డం తిరిగితే, దేవన్న నిజామాబాద్ ఇప్పుడు డిగ్రీ లెక్చరర్, దేవన్న నేను బాగా పోటీ పడ్డాంలేండి. గోపాల్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత హిస్టరీలో నెంబర్ 1 ఎవరు కావాలంటే నేను దేవన్న పోటీ పడ్డాం. నాకన్నా ముందు డిఎల్కి దేవన్న వెళ్ళిపోయాడు, నిజామాబాద్ ఎక్కడ ఉన్నాడు. దేవన్న నేను బాగా ఇద్దరం సిటీలో, అంటే నేను దేవన్నే, మేము ఇద్దరం ఉన్న చోటల్లో పిల్లలు జాయిన్ అయ్యారు. దేవన్న వెళ్ళిపోయాడు. దేవన్న మేమందరం కలిసి వచ్చేటప్పటికి ఒక ఆఫీసర్ అంటాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తున్నారు, ఒక ఆఫీసర్ అన్నాడు, మీకోసం భవిష్యత్తు నాశనం చేయాలా అన్నాడు. హిస్టరీ పెట్టండి, 60 పోస్టులు హిస్టరీ లేవు 660లో, మరి పెట్టాలి కదా మీరు, మరి ఏ పోస్టులు అని మేము అడిగితే, మీకోసం భవిష్యత్తును బలి చేయాలా అన్నాడు ఆఫీసర్. మరి మీదొంబదగా రేపు నా బాబు గారి గురించి చెప్పాలన్నా కానీ హిస్టరీ వాడే కదా చెప్పాల్సింది. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడితే, సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, ఇక్కడ అంటే నాకు ఇప్పుడు దీనికిను ఇందాక మాట్లాడిన దానికి లింక్ అనిపించింది. అంటే ఏ విధంగా అయితే మొత్తం టెక్నాలజీ సైడ్ తీసుకెళ్తే మెకానికల్ మనుషులు తయారవుతారు తప్ప కల్చర్ గుర్తుండదు, దానికి సంబంధించిన కలెక్టివ్గా పోటీ చేసే తత్వం ఉండదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు రాలేదు అంటే, హిస్టరీని వద్దనుకుంటా దూరం చేస్తే ఏకీకృతం ఎప్పుడు అవుతారో, యూనిటీ ఎప్పుడు వస్తుంది. అవునవును. ఇప్పుడు అంటే మీరు అంటుంటే అదే అర్థమైంది అనమాట. అంటే మనం దాన్ని పక్కకి తప్పించుకుంటూ వచ్చాం. ఇప్పుడు సడన్గా అందరూ ఐక్యం కావాలంటే నీకంటూ కల్చరల్ హిస్టరీ లేనప్పుడు
నువ్వు ఐక్యం ఎట్లవుతావు? అది నా దృష్టిలో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చే డిఎన్ఏ కన్నా ఈ ఈ హిస్టరీ కల్చర్ నుంచి వచ్చే డిఎన్ఏ చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ చేశాడని అంటే, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ చేశాడంటే 3 యుద్ధాలతో జర్మనీ ఏకీకరణ చేసి అవతల పడేశాడు. కారణం జర్మనీ జాతి గొప్పది, మేము గొప్పవాళ్ళం అంటే అది ఒక దశ దాటిన తర్వాత జాతి అహంకారం అవ్వచ్చు, అది వేరే స్టోరీ. కానీ మన వరకు మనం లక్ష్యాలు సాధించడానికి కూడా పెట్టకపోతే ఎట్లా? అప్పుడు కూడా ఒక ఐఏఎస్ రంగారెడ్డి నుంచి ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అని అప్పుడు చెప్పేవాళ్ళు. నిజంగా సీఎం కాదు, నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని. ఆయన అలాగే మార్పులు చేర్పులు హైటెక్ సిటీ ఇవన్నీ ఓకే. అక్కడ ఇంటర్వ్యూలు ఏమడిగారట, ఢిల్లీ ఇంటర్వ్యూలో ఐఏఎస్లో, మరి రంగారెడ్డి జిల్లాలో పిల్లల్ని లంబాడీలు అమ్ముకుంటున్నారు, మరి దీన్ని అభివృద్ధిని ఎలా పోలుస్తారండి మీరు అని ఒక రంగారెడ్డి బాబు ఐఏఎస్కి వెళ్తే ఇంటర్వ్యూకి అందులో అడిగారు. ఓకే. నిజానికి ఆ టైంలో అమ్మేసి పిల్లల్ని అమ్ముకునేవాళ్ళు లంబాడీలు. ట్రైబల్ నాకు తాండాలు ఎక్కువ కదా, నల్గొండ, రంగారెడ్డి, మేదక్ తాండాలు ఎక్కువ. మరి ఇదేం అభివృద్ధి, మరి దేనికి అభివృద్ధి ఇది అంటే? మీరు వెళ్ళిపోతున్నారు, సమాజం ఆగిపోతుంది. వాస్తవం. మీరు వెళ్ళిపోతున్నారు, మీరు అమెరికా లెవెల్లో, సిలికాన్ వ్యాలీ లెవెల్లో, లేదా ఇంకోటి మీరు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు రారే, వీళ్ళని కలుపుకొని కదా వెళ్ళాల్సింది. వాస్తవం. వీళ్ళు రారే, వీళ్ళు సంప్రదాయబద్ధులు, మధ్యస్థంగా ఉంటారు. సడన్గా మార్పు రాదు, ఇది చాలా చేంజెస్ నుంచి రావాలి. ఇప్పుడు జరుగుతుంది ఏపీలో కూడా అదే. మళ్ళీ ఏపీలో కూడా ఏం జరుగుతుంది, ఈ హైటెక్, ఇవి క్వాంటమ్, ఇవి సూపర్. కానీ లక్షల మంది ఉద్యోగం కావాలి అని ఎందుకు పోరాటం చేస్తున్నారు? మరి తెలంగాణ కొరకు జరిగిన పోరాటంలో కూడా ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్సే విపరీతం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, ఆయన మహానుభావుడు, వారు వచ్చిన తర్వాత తెలుగు అని ప్రధాంట్లో తెలుగు అనేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇదేంది ఈయన తెలుగు అంటాడు, హుస్సేన్ సాగర్లో తెచ్చి బుద్ధుడి విగ్రహం పెడతాడేంటి? హుస్సేన్ సాగర్ అంటే ఈ కల్చర్ వేరు కదా, బుద్ధుడి విగ్రహం పెడతాడేంటి? అట్లా ప్రధాని తెలుగు గంగ అని పేరు పెడతాడేంటి? తెలుగు యూనివర్సిటీ అని పేరు పెడతాడేంటి? ఇట్లా అంతా తెలుగు చేస్తే మేము ఇక్కడ మాది కాంపోజిట్ కల్చర్. కుతుబ్ షాహీలు, అంతకుముందు బహుమనీలు, అంతకుముందు మొఘల్స్, ఆ తర్వాత నిజాం నవాబ్స్, ఇట్లా 1000 ఏళ్ళు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలారు. అవును, 1000 ఏళ్ళు ఇంక్లూడ్ ఇంచుమించు ఇందులో 200 ఏళ్ళు తీసేస్తే 800 ఏళ్ళు ఆంధ్రాని ఏలారు. ఇప్పుడు మొఘల్స్ ఆంధ్రాని ఏలారు, బహుమనీలు ఏలారు, కుతుబ్ షాహీస్ ఏలారు, నిజాం నవాబులు ఏలారు, అందరూ ఏలినటువంటిది సిస్టమ్. కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఒక కాంపోజిట్ కల్చరు, మరాఠా ప్రాంతాలు, మరాఠా జిల్లాలు, కర్ణాటక జిల్లాలు, ఇదంతా కలిసి హైదరాబాద్ రాష్ట్రం అని ఉండే. ఇప్పుడు బాబు గారు చేస్తున్నటువంటి ఆ రోజుల్లో చేసినటువంటి ఇది అనేది ఓ పక్కన దగదగలు, మెరుపులు, ఒక 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 మంచి హైటెక్ సిటీ, ఇవన్నీ కరెక్టే. కానీ సొసైటీ ఎలా ఉంది? ఇవన్నీ మన కోసం కాదే, ఎవరి కోసం ఇవి? ఇక్కడ దాకా మనం వెళ్ళలేదు కదా, మనల్ని గబగబా ఎక్స్ప్రెస్ ఎక్కించుకుని అది తీసుకెళ్తే ఎట్లా? మన స్టెప్ బై స్టెప్ కదా ఇది రావాల్సింది. ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి బలమైనటువంటి ఒక ఫోర్సుబుల్గా పనిచేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కూడా ఇదే. అంటే నేను ఎక్కడా ఏసీఎంని తప్పుపట్టలేదు కానీ, బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇంతమంది సార్ తెస్తున్నారు సార్ ఉద్యోగాలు, కరెక్టే సార్, ప్రైవేట్లో కూడా దొరుకుతున్నాయి సార్, 15,000 20,000 కదా సార్ ఇస్తుంది, 20,000 గట్టిగా చెప్తే 25,000, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు సార్, అందువల్లే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మేము కూర్చున్నాం సార్. అంటే మీ అభివృద్ధి మీది కొన్ని వర్గాలకు కొన్ని ఫలాలు అనిపించడానికేమో, మరి మిగతా బోలెడంత సమాజం, వెనకబడిన సమాజం, దూరంగా బతుకుతున్న సమాజం, మరి వీళ్ళందరినీ మీరు ఇందులోకి తేవాలంటే అది ఒక్క రోజులో జరిగేది కాదు. ఇది మీరు అన్నట్టు ఇందాక కల్చరల్ యూనిటీ అనేది ఉంటే ఏమైనా సాధించగలం. ఇప్పుడు అదే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మనం స్టార్ట్ చేయబోయే ముందు. ఆ రోజుల్లో బాలగంగాధర తిలక్ని ఫ్రీడమ్ మూమెంట్లో కొంతమంది మతవాది అని అన్నారు తిలక్ని. కొన్ని బుక్స్ ఏం రాసిందంటే ఒక మంచి హిందువు అని రాసింది. ఆయన ఏం చేశారు తిలక్, కల్చర్ని మనం, ఎందుకంటే మనకి ఎంత గొప్ప కల్చర్ ఉందంటే, అది ద్రవిడియన్ కల్చరా ఆర్యన్ కల్చరా పక్కన పెట్టండి, మళ్ళీ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎంత పాత కల్చర్ ఉందంటే ఆ కల్చర్ మొత్తాన్ని బ్రిటిష్ వాడు వచ్చి
పక్కకు జరిపేసి తన కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అందువల్ల జనాలు మిగతా విషయాల మీద పిలిస్తే రారు, కల్చర్ మీద పిలిస్తే వస్తారు. అప్పుడు వీళ్ళలో మనం ఫ్రీడమ్ని వేయొచ్చు అనేది తిలక్. అందువల్ల ఆ మహానుభావుడు ఏం చేశాడు సార్, శివాజీ ఉత్సవాలు చేశాడు, గణపతి ఉత్సవాలు చేశాడు, రాణా ప్రతాప్ ఉత్సవాలు చేశాడు. దీన్ని ఎలా అయింది, రాణా ప్రతాప్ అక్బర్కి యాంటీ, వాళ్ళేదో వాళ్ళ సామ్రాజ్యవాదాల్లో, శివాజీ ఔరంగజేబు. ఇప్పుడు దీన్ని పట్టుకుని అరే తిలకు యాంటీ ముస్లిము, ఈయన అది కాదు అని చెప్పి అప్పుకారు లేపేశారు పాప. కానీ అక్కడ జరిగింది ఏంటి, జనాలను పోగు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నినాదం ఇచ్చామనుకోండి, ఒక దేవుడి నినాదం, జై బోలో గణపతి మహారాజ్కి అనగానే మీరు మహారాజ్కి అనగానే అయ్యి అవ్వకముందే జై అంటారు వెనక, మీరు అనమని అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇలా వాళ్ళందరూ ఏకమైన తర్వాత వీళ్ళల్లో ఫ్రీడమ్. అప్పుడు ఏమైంది, ఒక పెద్ద తరంగం లాగా వచ్చింది. మహాత్మా గాంధీకి ముందు ఫ్రీడమ్ మూమెంట్లో అంతటి చరిష్మా సాధించిన ఏకైక వ్యక్తి బాలగంగాధర తిలక్. కలకత్తా పిలిస్తే వందేమాతర మూమెంట్లో కలకత్తాకి వెళ్ళి అక్కడ మళ్ళీ వీరాష్టమి ఉత్సవాలు చేశాడు, అక్కడ కాళికాదేవి ఉత్సవాలు చేశాడు. అంటే కల్చరల్ బ్యాలెన్స్ వల్లే, కల్చరల్ యూనిటీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ కల్చరల్ యూనిటీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటే వీళ్ళు ఏమనుకున్నా కానీ ఖచ్చితంగా సాధించగలరు. కల్చరల్ యూనిటీ లేకే, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే పాలకులు లేకే, ఇంపార్టెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు లేకే ఒక రకంగా ప్రత్యేక హోదా సాధించకపోవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా కారణం ఏంటంటే 100% కారణం కల్చరల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండడమే. మనమంతా ఒకటి అనే ఫీలింగ్ రాల. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటప్పటికి బతుకమ్మ పండగ కానీ, పొలాల అమావాస్య కానీ, బోనాలు ఫెస్టివల్ కానీ ప్రజల్ని ఒక మమేకం. తెలంగాణ ఊళ్ళలోకి వెళ్తే ఆగస్టు నెల, జూలై నెల ఏదో ఒక చోట అమ్మా బైదెల్లినాదే, అమ్మా బైదెల్లినాదే అనే పాటలు, అక్కడ వేప చెట్టుకి ఇచ్చే ఇంపార్టెన్సు, తర్వాత అక్కడ జరిగే ఉత్సవాలు, ప్రతి ఊళ్ళో ఆ చేసుకునేటువంటి ఆ సంబరాలు, అసలు ఆ కల్చరు, ఇదంతా రాజకీయ పార్టీ ఏదైతేనేమి అందరు కలిసి ఏం చేశారు, ఏకత్వంలోకి తీసుకొచ్చారు. తీసుకురాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్ల నుంచి సాధించాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్లో లోపించింది ఏంటంటే ఈ యూనిటీ లేకపోవడమే. ఈ యూనిటీ ఉంటే ఏదైనా సాధించగలం. టెక్నాలజీ అంటారా, ఈ ఉద్యోగాలు వస్తాయి ఒకటే. ఇప్పుడు నేనేం చెప్తానంటే సార్, హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది, కానీ హైటెక్ సిటీలో జాబ్ రావాలని మనం హైటెక్ సిటీ కింద శంకుస్థాపన చేసిన తర్వాత హైటెక్ సిటీ ఒక పక్కన చిన్న కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది, లేకపోతే పోలేరమ్మ టెంపుల్ ఉంటుంది, లేకపోతే ఇంకో గ్రామ దేవత ఉంటుంది మనకి. ఆ గ్రామ దేవతకి దండం పెట్టుకుని వెళ్తేనే ఆడ వచ్చింది. ఈ గ్రామ దేవత ఎవరు, అమ్మ, మన అమ్మ, మన కల్చర్, మన మూలం, మన మూలం అమ్మ. ఇది వదిలేసి ఇది లేకుండా హైటెక్ సిటీ జాబు లేకపోతే ఇంకో జాబ్ అంటే వస్తాయి, కమర్షియల్గా బాగుపడతారు, కానీ యంత్రాల్లా మారిపోతారుగా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పింది ఇదే కదా. కానీ ముందు అమ్మ కదా మెయిన్. అమ్మని చూసుకుని నువ్వు 10వ అంతస్తుకి వెళ్ళు, 12వ అంతస్తుకి వెళ్ళు, నీకు జాబ్ వచ్చింది. కానీ అమ్మ కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా, అమ్మ మూలం కదా. ఇప్పుడు అంటే కల్చర్ హ్యూమన్ వాల్యూస్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మానవ సంబంధాలు విడిపోకుండా వాటిని చాలా కాపాడేది మాత్రం కల్చర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాదాపు ఇక్కడ 10-15 ఏళ్ళు చేసి మీ పేరెంట్స్ని ఓల్డ్ అవుతున్నారు చూసుకొని మళ్ళీ ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వడం అంటే అది కల్చరల్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఈ కల్చర్ లేకపోతే ఏమవుతుంది, పిల్లలు ఎక్కడో వాడు అమెరికాలో ఉంటాడు, తండ్రి చచ్చిపోతే డైరెక్ట్ మీరు చేసేయండి క్రిమేషన్ అన్న వాళ్ళని కూడా చూసాం. అంటే పేపర్లలో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అంటే అది కల్చర్ లేకపోవడం వల్ల ఇంత యాంత్రికంగా. అంటే హిస్టరీ కల్చర్ అనేది అదేదో ఎగ్జామ్కి చదవడానికో లేదంటే గుర్తుపెట్టుకోవడానికి సంవత్సరాలు రాయడానికో కాదు, మానవతా విలువలన్నీ పెంపొందించేది. యాక్చువల్గా సాహిత్యం, చరిత్ర రెండు పక్కపక్కన ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే సబ్జెక్టుల కింద అన్నిటిని విడగొట్టి దేని దానికి చేసి కేవలం మార్కులు, నీకు హిస్టరీలో 50 వచ్చినా చాలు, నీకు సైన్స్లో మాత్రం రావాలి. అరే నీకు హిస్టరీ అర్థం కాంది సైన్స్ ఎక్కడ అర్థం అవుతుంది? మీరు నిజంగా చెప్పింది మాత్రం ఇది 200% అది రైట్. ఏమవుతారంటే సార్, యంత్రాలు సార్, యంత్రాలు అయిపోతారు సార్. కర్మాగారాలు పనిచేసేటప్పుడు యంత్రాల వల్లే, బయట ఉన్నప్పుడు మానవ మృగాల వల్లే సంచరించే వాళ్ళని ఇండస్ట్రియల్ రివల్యూషన్ అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఇదెంత పెద్ద రివల్యూషన్ చెప్పండి, ఎంత దారుణమైనటువంటి రివల్యూషన్. అందువల్ల హిస్టరీ మూలాలు తెలుసుకుంటే మనం ఒక విశ్వమానవుడిగా మారుతాం. ప్రపంచాన్ని మనం అసలు చూసే ఆ చూపు ఫీలింగే మారిపోద్ది. ఇప్పుడు ఇంటర్మీడియట్ నేను చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు మా ఊరు పొలిమేరల్లో పోలేరమ్మ. పోలేరమ్మ ఎక్కడ ఉంటుందని పొలిమేరల్లో ఉంటుంది కాబట్టి పోలేరమ్మ.
ఈదులమ్మ అంటే ఈత చెట్లు ఈత కళ్ళు వేస్తుంది కాబట్టి ఈదులమ్మ. మేము ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ రిలీజన్ అన్ని పక్కన పడేయండి, నేను నా మిత్రుడు ఆ తల్లి ఉన్న ప్రాంగణంలోకి వెళ్ళి కూర్చొని అక్కడ చదువుకునేవాళ్ళం. ఓ వాటర్ బాటిల్ తీసుకుని అక్కడ చదువుకునేవాళ్ళం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్కి, అప్పుడు సెమిస్టర్స్ లేవు, లాస్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే తలస్నానం చేసి, నేను నా మిత్రుడు కోటేశ్వర రెడ్డి అని నా మిత్రుడు ఇద్దరం వెళ్ళి తలస్నానం చేసి అమ్మ చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టి పెట్టుకుని పరీక్షకి వెళితే ఫస్ట్ మార్క్ మాదే. ఇన్ని రాసేవాళ్ళం, ఇన్ని. మాకు ఆ అమ్మ ఇచ్చిన స్ట్రెంత్ అనిపిస్తుంది మాకు. మా అమ్మ ఇప్పటికి కూడా అంటూ ఉంటుంది, ఒరే ఆ ఊరు, మా నాన్న టీచర్ జాబ్ చేసేవాళ్ళు, హై స్కూల్ మాస్టర్, ఆ ఊరు ఒక్కసారి వెళ్ళొద్దాంరా, ఆ అమ్మను ఒకసారి దర్శించుకొద్దాంరా అని ఇప్పటికీ నన్ను అంటూ ఉంటుంది. నాకు తీరట్లేదు కానీ ఇల్లు కొబ్బరికాయ కొట్టొద్దాంరా, చల్లటి దేవతరా అని అంటుంది మా అమ్మ ఈ రోజుకి కూడా. అంటే ఒక్కటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు సార్, పేషెంట్ వస్తారు, పేషెంట్ కల్చరు, ఆ పేషెంట్ని తండ్రిలాగా బిడ్డలాగా ట్రీట్ చేయాలి అనేది ఒక కల్చరు, ఒక సిద్ధాంతం, ఒక సూత్రం, కల్చర్. ఈ కల్చర్ లేకపోతే డాక్టర్ ఏం చేస్తాడు? అవును కదా. ఇప్పుడు డాక్టర్లు ఎక్కడ మాట్లాడుతున్నారు మనతో? వెళ్ళంగానే రాస్తానే ఉంటారు. అసలు ఏంది డాక్టర్ ఇచ్చే మందుల కన్నా ఆయన రెండు మాటలు చెబితే మనం కిందకు వచ్చి మళ్ళీ ఫ్యాంట్ చొక్కా వేసుకుని టక్ వేసుకుని మళ్ళీ బయలుదేరుతాం, సూపర్గా ఉన్నాం మనం. మీరన్నది వాస్తవం సార్. ఏంటంటే ఇదివరకు అంటే నా చిన్నతనంలో కూడా ఒక స్టెథోస్కోప్ ఉండి అది పెట్టి నాడీ పట్టుకొని ఏరా తిన్నావా, బాగా తిను, ఈ మాటలకే సగం ఫీవర్ కానీ సగం జబ్బు కానీ పోయినట్టుంది. ఇప్పుడు ఏంటి, కనీసం మొహం చూడకుండా రాసేస్తున్నారు. చాలా మనం అది కూడా మనం త్వరబడి మనం చెప్పాలి, సార్ ఇది సార్ ఇది సార్ అంటే ఊహా 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 అంటారు, అంతే, చెప్పరు. ఇప్పుడు అతను మాట్లాడితే కదా అతను తగ్గిద్ది అంటే తగ్గిపోద్ది. అది 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 కల్చర్ల నుంచి వచ్చిన బలమైన విషయమే. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ఇక్కడ ఆపుదాం. గుప్తుల పీరియడ్లో మనకి ఆర్యభట్టు వీళ్ళందరూ ఉన్నారు. గుప్తుల కాలంలో 16 మహాజనపదాలు దాటిపోయి చాలా దూరం వచ్చాం గుప్తుల టయానికే సార్. ఆ టైంలో ఏమైందంటే 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి ఒక ముహూర్తం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టుకుంటే ఆర్యభట్టు అన్నాడట, మనకి చేగుంట పేరునే ఉంటారు మీరు, చేగుంట, ఆఫ్టర్ దట్ తూప్రాను, నార్సింగి, రామాయంపేట. ఆ చేగుంటకిను తూప్రానికి, నార్సింగికి, తూప్రాన్ ఇంకా ముందు వస్తుంది, నార్సింగికి మధ్యలో వేలూరు అని ఏదో ఒక ఊరు. అక్కడ ఏన్షియంట్ ఇండియాలో మనం ఆస్ట్రాలజీ స్కూల్ ఉండేదట. ఓకే. వేలూరు అనే ఊరు ఉంది, అదంతా కూడా అడవి, ఇప్పటి కూడా ఏజెన్సీ. మనకి కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు ధర్మపురి వెళ్ళేటప్పుడు ఆ రూట్ వెళ్తారు, కరీంనగర్ అట్లా వెళ్ళేటప్పుడు. అక్కడ నార్సింగిలో ఇంటర్మీడియట్కి ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా చేశాను నేను. ఓకే సార్. 2014-15 ఆ ప్రాంతాల్లో చేసేటప్పుడు ఇట్లా చెప్తే నేను ఆ ఊరు వాళ్ళని అడిగితే, అవును సార్ ఇక్కడ ఏవో ఉన్నాయి, లోలకాలు, గోళకాలు, ఆ తిరిగేటటువంటి ఆ శిలా విగ్రహాలు అని చెప్పి తీసుకెళ్ళి నాకు చూపించారు. అది పక్కన పెడితే ఆర్యభట్టు అన్నాడట, ఆ రాజ్యాల రాజులతోటి మీరు ఫలానా ఒక నెల తర్వాత యుద్ధం సెట్ చేసుకున్నారు, యుద్ధం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, ఓకే, కానీ మీ యుద్ధాన్ని ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు కూడా ఒప్పుకోవట్లేదు, నాకు తెలుస్తుంది అన్నాడట ఏదో చూసి. ఎట్లా చెప్పగలవు, మేము యుద్ధం చేసుకుంటే మంచిదే కదా, మేము గెలుస్తాం కదా, ఏదో ఒక రాజ్యాన్ని మేము కబలిస్తాం కదా, మాకు ఉండాల్సింది ఇదే కదా అని అంటేనంట సార్, ఎల్లుండి పగలు చీకటైపోద్ది, ఇది సంకేతం, ఇలా చీకటైతే మీరు యుద్ధాన్ని ఆపాలి, ఎందుకంటే ఇది అరిష్టం, ఆ రాజ్యం ఉండదు, ఈ రాజ్యం ఉండదు, అందరం చేస్తాం ఈ చీకటి వల్ల. ఓకే. ఇక ఎప్పటికీ తెల్లారదు, మరి మీ ఇష్టం అన్నాడు. ఓకే. వీళ్ళకి భయం వేసింది, రాజ్యాల వాళ్ళకి భయం వేసి, నిజం అయితే చూద్దాం ఎల్లుండి అని చెప్పి కూర్చున్నారు కాసుకుని. ఎల్లుండి నిజంగానే 10ంటికి మొదలైన చీకటి 4 వరకు ఉంది. చీకటి వచ్చేసింది, అసలు చిమ్మ చీకటి సార్. యుద్ధాన్ని విరమించారు, అది శాంతి అయింది. ఆ రోజు నుంచి ఆ రాజ్యాలకు కొట్టుకోవాలా, ఎప్పటికీ కొట్టుకోవాలా చరిత్రలో. ఏదో ఉపద్రవం వస్తుంది మనం కొట్టుకోబోతుంటే. ఇక్కడ ఆర్యభట్టు చేసిన ట్రిక్ ఏంటి, సూర్యగ్రహణం ఆ రోజు ఉంది. ఓకే. సూర్యగ్రహణం ఆ రోజు ఉంది, ఈయనకు తెలుసు, ఈయన ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ కూడా ఈయనకు తెలుసు.
వీళ్ళని బెదిరించాలంటే, భయపెట్టాలంటే, యుద్ధం లేకుండా శాంతి చేయాలంటే మనం ఇదే రైట్ టైం ఇది అనుకోని రైట్ టైం, ఇది చెప్పేస్తే కొడుకులు భయపడతారని ఆయన ఇది చెప్పేటప్పటికి నిజంగానే ఆ రోజు వచ్చింది సూర్యగ్రహణం, పగలు వచ్చింది, చీకటి అయిపోయింది ఒక 2-3 గంటలు. వీళ్ళు భయపడిపోయి ఆ దెబ్బకి ఇక యుద్ధం మానేశారు. ఓకే. అంటే నేనేమంటానంటే హిస్టారికల్ కల్చర్లో ప్రాస్పెక్టివ్స్ నుంచి అవి వస్తూ ఉంటే దాన్ని మనం తీసుకుని ముందుకెళ్లాల్సిందే తప్ప, ఇందా మనం అనుకున్నట్టు ఒక డిఎన్ఏ, తండ్రి నుంచి వచ్చే డిఎన్ఏ కన్నా ఈ హిస్టరీ నుంచి వచ్చి ఈ కల్చర్ నుంచి వచ్చే డిఎన్ఏ చాలా పెద్దది, చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ కూడా అది. చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ ద్వారానే మనం ఫ్యూచర్లో ఎన్ని అచీవ్మెంట్స్ అయినా మనం సాధించుకోవడానికి ఒక అనుకూలంగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఎక్కడో అమెరికాను ఇంకో ప్రాంతానికి వెళ్ళి తెలుగోడు ఎవడన్నా ఒకళ్ళు కనపడ్డా మనకి మనం ఏమంటాం, మన తెలుగోడు రా నాయన అని చెప్పి మనం వాటేసుకుంటాం. అది మన గొప్ప కల్చర్ కదా. తైలింగులని బర్మాలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు మనోళ్ళు, ఓకే. బర్మాలో ఉన్నారు. ఇంకా అక్కడ వరకు ఎందుకు, తెలుగు అనే ఒక కల్చర్, తెలుగు అనే పదం కూడా కల్చర్ బేసేగా. అవును సార్. తెలుగు పేరిటే కదా తెలంగాణ వచ్చింది. అవును సార్. తెలంగాణ అనేది తెలుగు పేరిటే వచ్చింది. ఆంధ్ర అంటేనేమో హంద్రి అనే నది పేరిట ఆంధ్ర అనేది వచ్చింది. కానీ అప్పుడెప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అంటే నేను ఇక్కడ ఏమంటానంటే హిస్టరీ అనేది కొంత వేరున్నా, మోడర్న్లో హిస్టరీ వేరున్నా, ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఏన్షియంట్ మిడివల్ కలిసే ఉంటుంది. అవును. దీన్ని మనం తీయలేం, అవును సార్. దీన్ని మనం బయటకు తీయలేం. అక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది వలస వెళ్ళిపోయి శ్రీలంకలో ఉన్నారు సార్. ఓకే. శ్రీలంకలో మారుమూల ఊళ్ళల్లో కనీసం ఒక 10,000 మంది తెలుగు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి తెలుగు రాయడం రాదు, మాట్లాడగలుగుతారు కానీ రాయడం. మాట్లాడుతున్నారు. నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, నాగమ్మ, ఓకే. ఈ పేర్లన్నీ ఉన్నాయి వాళ్ళకి. మన యూట్యూబర్స్ 2-3 వెళ్తే వాటేసుకున్నారు వాళ్ళు. ఓకే. అసలు వాళ్ళకి తెలియదు ఇట్లా ఒక 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారని వాళ్ళకి తెలియదు. నువ్వేంది తెలుగు మాట్లాడుతున్నావు అని ఇతను అంటే, మీరేంటి తెలుగు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, మేము ఎప్పుడో వచ్చిన జాతి మాది, ఇక్కడికి వచ్చి మేము సెటిల్ అయిపోయాం. వాళ్ళు కోతుల్ని పాముల్ని ఆడించుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళు ఎవరు? నాగులు. మన తెలుగు నేల మీద మొత్తం మీద మనకు ఉంది ఫస్ట్ నాగాస్. మనం మామూలుగా నాగాలాండ్ అనుకుంటాం, కానీ ఈ నాగులు అనేవాళ్ళు వలస వెళ్ళి అక్కడ బతికారు. ఈరోజు కూడా పాముల్ని పట్టి ఆడించుకుంటూ అక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా 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 మాకు తెలుగు స్కూళ్ళు పెట్టించండి చెప్పి, కొన్నాళ్ళకి తెలుగు చచ్చిపోయింది ఇక్కడ, ఇప్పటికే చాలా వరకు తెలుగు పోయింది మాకు, మీరు వచ్చారు చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు వస్తా యూట్యూబర్లు ఎమ్మటి కూడా ఒక 10 మంది వచ్చారు వాళ్ళు. అవునా, చూసి వెళ్తాం మేము మా తెలుగు వాళ్ళే అని చెప్పి. అంటే చూడండి, ఈ కల్చర్ అనేది ఎంత దూరం అయితే ప్రయాణం చేసిందో అంత దూరం ఈ ఇజం అనేది ఉంటుంది మనకి. ఇప్పుడు నాగులు, పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, తర్వాత ఆంధ్ర శాతవాహనాసు, ఆ తర్వాత నారణ, గోపయ, సమగోప అంటే తెలంగాణ ఫస్ట్ రూలర్స్, వీళ్ళందరూ మనకు రూల్ చేసుకుంటూ వచ్చారు. నాగాస్ ఉన్నారు అంటానికి ఈరోజు కూడా మనకి మీరు గమనిస్తే మనం పెట్టుకునే పేర్లు నాగార్జున, నాగ చైతన్య, నాగమ్మ, నాగవాణి, నాగరేఖ, ఎక్కడి నాగుల చవితి ఎక్కడిది? నాగుల పంచమి ఎక్కడిది? దిగు 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 నాగ ఓ నాగ దిగు 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 నాగ అని పాట ఎక్కడిది? సర్పాల పేర్లు ఎక్కడివి? అంటే మనం కల్చర్ అనేది మనం హెరిటేజ్ నుంచి, మూలాల నుంచి తీసుకుని వెళుతున్నాం. ఈ కల్చర్ నన్ను మీరు ఒక మాట మాట్లాడారు ఇందాక, ఈ కల్చరు కాంపిటేటివ్కే కాదు మానవతా విలువలకు కూడా ఉపయోగపడిద్దని. ఈ కాంపిటేటివ్కి మారిస్తే ఈ కల్చర్ని, బుద్ధుడు తపస్సు చేసుకోవడానికి నాగార్జున సాగర్ వచ్చాడు. ఆల్రెడీ సారనాథ్లో 5గురికి చెప్పాడు, బుద్ధగయలో ఆయన జ్ఞానోదయం అయింది. అయినా అక్కడ మామూలుగా ఏమంటారంటే ఆయన రావి చెట్టు కింద కూర్చున్నాడు, పీపుల్ ట్రీ కింద కూర్చున్నాడు, జ్ఞానోదయం. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఇంకొక అశ్వత్థ వృక్షమని, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టేలండి, అజపాల వృక్షమని, రాజతనయ వృక్షమని, ఇలా 2-3 వృక్షాల కింద ఆయన కూర్చున్నాడు. ఆయన ఎందుకో సాటిస్ఫై అవ్వాలా. ఆయన ఏమంటాడు, దుఃఖానికి కారణం కనుక్కున్నాను, ఇది పెద్ద గొప్పగా నాకు అనిపించట్లేదు, ఇదేందో ఎలాగో ఉందని. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏపీకి వచ్చాడు. అంటే అప్పుడు ఉమ్మడి ఏపీ అనుకోండి, ఉమ్మడి ఏపీకి వచ్చాడు, సాగర్కి వచ్చాడు. సాగర్కి వచ్చి సాగర్ దగ్గర నాగార్జున కొండ మీద వారం రోజులు తపస్సు చేశాడట ఇక్కడ మన దగ్గర. అప్పుడు సర్పరాజులు పరిపాలిస్తున్నారు, నాగముచలిందుడు అని ఒక నాగరాజు, ఆయన రూల్ చేస్తున్నాడు ఆ ఏరియాలో. ఆయన ఏం చేశాడు, నాగముచలింద
బుద్ధుడికి వెళ్ళి 7 పడగలు విప్పి అలా ప్రొటెక్షన్ ఇచ్చాడట. ఓకే. ఆయన రాజ్యం ఫణిగిరి వరకు ఉంది, నల్లగొండ ఫణిగిరిలో కూడా ఆయన శాసనాలు దొరికినాయి. అక్కడ వరకు ఉంది ఆయన రాజ్యం. ఇట్లా 7 రోజులు ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి రక్షణ కల్పించాడట. తర్వాత తను వెళ్తూ నాగముచలిందుడికి బుద్ధుడు బౌద్ధాన్ని ఇచ్చి వెళ్ళాడు. అప్పటిదాకా నాగాస్ ఏంటి, మామూలుగా ఉన్నప్పుడు మనుషుల్లాగా, పాము కోపం వచ్చినప్పుడు సర్పాల్లా కాటేసేవాళ్ళట. 2 రకాల రూపాంతరం చెందేవాళ్ళట. మీరు క్రౌర్యులు, క్రూరత్వం కలిగిన వాళ్ళు ఊరినే కాటేసుకుంటున్నారు మీరు మీ దుంపల దాకా, మీలో ఈ క్రూరత్వాన్ని తగ్గించుకోండి అని నాగాస్లో బుద్ధుడు నాన్ వైలెన్స్ని సెట్ చేసి తను వెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు వాళ్ళు నాన్ వైలెన్స్ తీసుకుని వాళ్ళు బౌద్ధాన్ని తీసుకున్నారు. ఇది సివిల్స్లో వచ్చింది మొన్న మధ్యలో. నాగముచలిందుడు ఏ మతానికి చెందిన పాత్ర అని అడిగాడు. అసలు ఆ క్వశ్చన్ కూడా చూడండి. ఏ మతానికి చెందిన ఒక ఒక ఇది పాత్ర అంటే రోల్ అని అడిగాడు. జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం అంటే చాలామంది శైవం పెట్టారు, ఎందుకంటే శివుడికి కంఠాభరణం కదా. కానీ అది బుద్ధిజం. ఆ తర్వాత వీళ్ళంతా బౌద్ధం అయిపోయారు. నాగాస్ అందరు మారిపోయారు. ఆ కఠినత్వం, క్రూరత్వం మొత్తం పోయి దే స్టార్టెడ్ అగ్రికల్చర్ వెరీ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి నాగాస్లో, లైంగిక బంధం ఏర్పడింది. ఆ తర్వాత పిల్లల్ని కన్నారు, కుటుంబాలు వచ్చినాయి. ఈ కుటుంబాలు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వ్యవసాయం అద్భుతంగా చేశారు. దక్షిణాదిన అగ్రికల్చర్ చేసిన ఫస్ట్ ట్రైబల్ నాగాస్. ఎందుకంటే వాళ్ళ క్రూరత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు వేటాడాలంటే ఒకళ్ళు చాలు సార్, కుక్క చాలు. డాగ్ ఉండి అతను వేటాడటానికి వెళ్తే వాళ్ళిద్దరూ సరిపెట్టుకుని తెచ్చుకుంటారు ఏదన్నా. కానీ వ్యవసాయం చేయాలంటే కలెక్టివిటీ ఉండాలంటే ఇట్స్ ఎ కల్చర్. అవర్ కల్చర్ బేస్డ్ అపాన్ అగ్రికల్చర్. అసలు మెయిన్ మూలం ఏంది, ఇప్పుడు మనం చెప్పుకున్న కల్చర్ అంతా దేని మీద వచ్చింది, అగ్రికల్చర్ మీద వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఫ్యామిలీ, పెళ్ళాం, పిల్లలు, బిడ్డలు వీళ్ళందరూ ఒకటయ్యి వ్యవసాయం చేశారు. వ్యవసాయానికి ఒక్కటి చేయలేడుగా, వ్యవసాయం చేశాడు. ఆ వ్యవసాయంలో కూడా ఎక్కువ ఎవరు చేశారు అని ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. కుటుంబం యావత్తు పురుషులు మాత్రమే చేశారు, మహిళలు మాత్రమే చేశారు ఇలా అడిగాడు. ఆన్సర్ మహిళలు మాత్రమే అగ్రికల్చర్ చేశారు. వాళ్ళందరూ అగ్రికల్చర్ చేశారు. పురుషుడు మాత్రం ఆ గట్టు మీద కూర్చుని ఉండేవాడు. వాడు పని చేసేవాడు కాదు, వాడు వేటాడడం. వీళ్ళు అగ్రికల్చర్ చేసి ఉత్పత్తులు తీసుకొచ్చి వీళ్ళు ప్రొడక్ట్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళ మధ్య లవ్, ఎఫెక్షన్, కల్చర్ ఇవన్నీ ఉండబట్టే అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ స్టార్ట్ అవ్వబట్టే నేను నాది అనే ఆస్తి భావన స్టార్ట్ అయింది. అప్పుడు దాకా ఫ్రీలాన్స్ అన్నీ. ఎప్పుడైతే నేను నాది అనే ఆస్తి భావన మొదలైందో దాన్ని కాపలా కాసుకోవడానికి అక్కడే స్థిర జీవనం స్టార్ట్ అయింది. లేకపోతే వేటాడతా ఎటుపోయేవాళ్ళు, సంచార జాతుల్లో వాడికి ట్రైబల్ ఉండేవాళ్ళు. అక్కడ కూర్చున్నారు సార్. కూర్చుని మెల్లగా జనపదాలు, 16 మహాజనపదాలు, 16 మహాజనపదాసు, మౌర్యన్ కింగ్డమ్, మగధ ఇట్లా స్టార్ట్ అయింది. అంటే కల్చరల్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కల్చర్ ఇప్పుడు ఫార్మేషన్ చేశాడు అనుకోండి సార్. మనం గుప్పెడు విత్తనాలు తీసుకెళ్ళి జల్లుతున్నాం అనుకోండి పొలం మీద, కానీ ఏమవుతుంది సార్, ఒక బస్తా వడ్లు మనం తెచ్చుకుంటున్నాం. ఏం జరుగుతుంది అక్కడ, ఏమో అంటే ప్రకృతి మాత, భూమాత, మదర్ గాడెస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అలానే ఎండ వస్తుంది, సూర్యుడు వస్తున్నాడు. అంటే ఆ రోజు వాళ్ళకి సైన్స్ కొంత లేకపోవచ్చు, కిరణజన్య సమయక్రియ జరగాలి, పిండి పదార్థం తయారవ్వాలి, ఫోటోసింథసిస్ రావాలి, అంటే సూర్యుని కొలవాలి. సాయంత్రం పూట చందమామ కావాలి అవి పాటలు పాడుకోవడానికి. మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడుకోవాలి. తర్వాత ఆ భూమిని కాపాడుకోవడానికి ఒకని బలిష్ఠుణ్ణి కాపలాగా పెట్టుకోవాలి. వాడే ఆ తర్వాత రాజయ్యాడు, పాలకుడయ్యాడు. ఈరోజు మన తొక్కే కాడికి వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఇదంతా కూడా కల్చరేగా, ఇదంతా కూడా సంస్కృతే కదా. దీనికి అనుబంధమైనటువంటి పరిశ్రమలు, ఈ పంట పండడం, చేపలు పట్టడం, ఈ పంటలు, ఇవన్నీ కూడా ఈ పంటలు వచ్చినప్పుడు పండగలు చేసుకోవడం, ఏరువాక చేసుకోవడం, మన తెలంగాణలో అయితే పొలాల అమావాస్య చేసుకోవడం, ఇట్లా ప్రతి ఫెస్టివల్ చేసుకుంటూ అగ్రికల్చర్ నుంచి ఆ వచ్చిన డబ్బులతోటి కల్చర్. ఇప్పుడు ఒక సంవత్సరం పంటలు బాగా పండి అనుకోండి సార్, అల్లుడిని తోలుకొచ్చుకుంటారు, హాయిగా మంచిగా చూసి పంపిస్తారు కదా సార్. పంటలు పండలేదని కరువు వచ్చింది అనుకోండి, అంటే ల్యాండ్ మీద జరిగే పంటల కల్చర్ కూడా పరిస్థితులు మారుస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్
ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తీసుకోండి, నిజామాబాద్ కరీంనగర్ కొంత కృష్ణా బెల్ట్ గోదావరి బెల్ట్ తీసుకోండి, పంటలు బాగా పండుతాయి. అక్కడ ఏం చేస్తారు, భూమిలో దొరికే ఏ ఖనిజమైనా నాగలి కర్రులు తయారు చేసి దున్ని పంటలు పండిస్తారు. అవును. అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినాయి, అప్పుడు అంతకుముందు నాగలి అవును. నాగలి కర్రుని సీత అనేవాళ్ళు. సీత అంటే సీతమ్మ వారు కూడా భూమిలోనే భూదేవి కుమార్తె కాబట్టి సీతమ్మ అనేవి సీత క్షేత్రాలు అంటే పంటలు పండే భూములు. ఆమె ఎప్పుడైతే ఈ ఈ సీత క్షేత్రాలు, ఈ పంటలు ఇవన్నీ మనకు పండుకుంటా కాలగమనంలో ఎలా అయితే వచ్చాయో, దీనివల్ల జరిగిన ఉత్పత్తి వల్ల రాజ్యాలు పరిణామక్రమం చెందాయి. అయితే మరి ఇక్కడ నది పారుతుంది, అది దేవుడి సృష్టి. ఇక్కడ పంటలు పండించుకున్నాం, అది మన కల్చర్. నదులు పారని ప్రాంతాల్లో మరి ఏం చేయాలి వాళ్ళు? అక్కడ ఐరన్ ఓర్స్ ఉన్నాయి, వాళ్ళు తీసి జనాలను నరికి యుద్ధాలు చేసి తద్వారా వాళ్ళు బతుకుతారు. ఇక్కడ ఐరనే, ఇక్కడ ఐరనే. ఇక్కడ ఐరన్ తన రూపుని మార్చుకుంది, అక్కడ ఐరన్ వేటకత్తి అయింది. కానీ మూలం ఐరనేగా, వనరు సేమ్. వనరు సేమ్. అంటే అక్కడ కల్చర్ అలా మారింది, ఇక్కడ కల్చర్ ఇలా మారింది. మీకు ఇది ఈ డిస్టింక్షన్ క్లియర్గా రాయలసీమను అంతేగా, కోస్టల్ ఆంధ్రాకి ఆ డిఫరెన్స్ క్లియర్ కనపడుతుందిగా. ఇప్పుడు రాయలసీమలో కొన్ని ఏరియాలో పంటలు పండవు, ఫ్యాక్షనిజం ఎందుకు వచ్చింది? ఒకసారి ఉమ్మడి రాష్ట్రం గ్రూప్ 1లో అడిగారు, ఫ్యాక్షనిస్టులు అసలు ఎందుకు వచ్చింది ఫ్యాక్షనిజం అంటే, పాలెగాళ్ళు అనే వ్యవస్థ ఉండే. పాలెగాళ్ళని ఇప్పటికీ రాయలసీమలో ఏదన్నా మనం మాట్లాడితే అబ్బా చెప్పొచ్చాడండి పాలెగాడు అని అంటారు. అవును సార్. ఇప్పటికి ఇప్పుడు మనకి ఎట్లా తురుం ఖాన్, తోపు అని ఎట్లా యూజ్ చేస్తారు, అలాగే అబ్బా చెప్పొచ్చాడు తోపు అంటే ఏంటి, తాంతియా తోపే. తురుం ఖాన్ అంటే తురేబజ్ ఖాన్, 1857 రివోల్ట్ హీరో, హైదరాబాద్. ఓకే. ఈయన పేరిట నువ్వు తురుంవా, తురుం ఖాన్. ఆయన ఎవరు, టాప్ దుమ్ము లేపాడు 1857 రివోల్ట్. నిజాం జమానాలో మామూలుగా పోరాటం చేయాల, తూప్రాన్ దగ్గర ఊరి తీశారు. ఓకే. తురేబజ్ ఖాన్ బ్రిటిష్ వాళ్ళు పట్టుకుని విల్సన్ నోల్డ్ అనేవాడు ఉడి తీశాడు, ప్రాణాలు కోల్పోయాడు ఆయన పాపం తురేబజ్ ఖాన్, హైదరాబాద్ పోరాటం చేసి. చాలామంది ఏమంటారు సౌత్ ఇండియాలో అసలు ఫ్రీడమ్ మూమెంటే లేదంటారు, మరి మామూలుగా పోరాటం చేసి చనిపోయాడు ఆయన తురేబజ్ ఖాన్. ఇంకా కల్చర్లో ఇమిడి ఉన్నది ఆ పేరు. మరి ఇప్పుడు అంటే ఎంత ఫైట్ చేసి ఉంటే ఇన్ని తరాలైనా గుర్తుపెట్టుకుంటూ వస్తుండ్రు. అప్పుడప్పుడు మన తెలంగాణలో దారెమ్మటి వెళ్తుంటే సిపాయిలు బయలుదేరారని అంటారు. సిపాయి అంటే ఏంటి, ఆర్మీ పర్సన్, గట్స్ ఉండి ఏదైనా చేయగలడని. అట్లాగే నువ్వు తురుమువా, నువ్వు తోపువా, తాంతియా తోపే సిపాయిల తిరుగుబాటులో మధ్య భారత్ నుంచి దుమ్ము లేపాడు ఆయన. అది తోపుగా, అది పరిణామక్రమం చెంది మనకు తోపుగా వచ్చింది. అంటే కల్చరల్లో వచ్చినటువంటి పదాలు. అలాగే మీరు అన్నట్టు రాయలసీమలో పంటలు పండి నీళ్ల సౌకర్యం కనుక ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓర్స్ అక్కడ 4-5 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎర్రజెండా గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎర్రజెండా ఇండియాలోని పాట పాడుకోవాల్సిన అవసరం లేదుగా. బట్ అది కూడా ఒక కారణం. అంటే మన కల్చరు అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది, ఇలా అనేక మార్పులకు కారణం అవుతుంది. వస్తాను సార్, మీరు అన్నది ఇక్కడ కూడా ఈవెన్ తెలంగాణలో కూడా బావులు ఎక్కువ ఉండేది, ఎండాకాలం వస్తే బావులన్నీ ఎండిపోయిన బావి చూసినప్పుడు రైతుకి ఎండ్రిన్ గుర్తొచ్చేది. అవును, ఎందుకంటే ఏం చేయలేడు, అప్పటి వరకు చేసిన అప్పు కూడా తీరకుండా ఇప్పుడు బావి ఎండిపోయి ఉంటే సమ్మర్ మొత్తంలో అది ఎప్పుడు ఆగస్టుకో సెప్టెంబర్కో అక్టోబర్కో వస్తే అవును వానాకాలం పంట అంతా పోయాయి. మరి అంతే కదా సార్, ఇంకేం చేయగలుగుతాడు? సో ఆ కల్చరల్గా ఇన్ని ఫార్మర్ సూసైడ్లు కూడా ఉన్నాయి అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడైతే అగ్రికల్చర్ డిక్లైన్ అవుతుందో మన కల్చర్ కూడా డిక్లైన్ అవుతుంది. మీరు గమనిస్తే ఇది ఇంకో కొత్త పాయింట్ మన చర్చలో, మన పాడ్కాస్ట్లో వచ్చిన కొత్త పాయింట్ ఇది. అగ్రికల్చర్ వద్దని పాలకులు అన్నారు కొన్ని కాలాల్లో, కానీ అగ్రికల్చర్ అనేది లేకపోతే ఇది పోతా ఉంటుంది. ఇది కరెక్టే, మీరు అన్నట్టు ఇది వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎంతైతే తగ్గుతూ వస్తుందో అంత శాతం కల్చర్ కూడా తగ్గుతూ వస్తుంది. అమ్మో, కల్చర్ అనేది మనం కాపాడుకోకపోతే భవిష్యత్తు ఏముంటుంది సార్? మనుషులు కూడా రోబోలుగా పరిణామక్రమం చెందుతారు. వస్తుంది సార్, ఆల్రెడీ చెందారు, బట్ రోబోలుగా పరిణామక్రమం చెందుతారు. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ పిల్లలు కూడా, ఇప్పుడు నా బిడ్డలు వరుస అయిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఊ అంతే, రాదు. అవును, ఎందుకు రాదు? ఉమ్మడి కుటుంబాలు, వాళ్ళు చెప్పిన హిస్టరీ కథలు, కాశీమజిలీ కథలు, ఈ కథలన్నీ ఎన్ని చెప్పేవాళ్ళు లేరు. ఆ కథలు కూడా కల్చరేగా. వస్తుంది సార్, కాశీమజిలీ కథలన్నీ
హంస వింశతి అని చెప్పి కుతుబ్ షాయిల పీరియడ్లో హైదరాబాద్లో రాయబడిన అద్భుతమైన కథలు, ఇవన్నీ కథలు. తర్వాత కొరివి గోపరాజు రాశాడు సింహాసన ద్వాతరంశిక అని 32 కథలు, అద్భుతమైన కథలు. ఆయన ఎక్కడున్నాడు? దేవరకొండలో ఉన్నాడు. దేవరకొండ వెలమలు వెళ్ళారు, దేవరకొండ రాచకొండ. ఎస్ సార్. అప్పుడు వాళ్ళ దగ్గర ఉండి ఆ కవి అద్భుతమైన కథలు రాశాడు. ఇవన్నీ ఆ పిల్లలకి చెప్పేవాళ్ళు. చెప్పడం వల్ల ఆ మూలాలు ఉంటాయి, ఆ మూలాలు అవి కంటిన్యూటీ అయినాయి పిల్లల్లో. అది ఉండాలి. అది ఇందాక మీరు అన్నట్టు అది ఇరుసు, అది బలం. అవును సార్. అది లేకపోతే పునాది లేకుండా బిల్డింగ్ కట్టినట్టే. అంతకన్నా ఇంకా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి. అంటే అది లేదు సార్. అంటే మీరు గమనిస్తే ఒకప్పుడు మంచి విలువలు ఉన్న వాళ్ళను, అవును, అంటే అందరిని ఎవరికైనా దానం చేసి సహాయం చేసినోడుకో, అవును, వీడికి ఓ సంఘంలో ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పైన ఓ మర్యాద ఇచ్చి దండం పెట్టేటోళ్ళు. అవునవును, ఇప్పుడు ఏంటి, ఆడు కారు ఏ కార్లో దిగుతుండు, ఆడు రేంజ్ ఏంటి, అవును. ఇది చూస్తున్నారు. అంటే ఒక అంటే కీర్తించే పద్ధతి కూడా జనాలలో మారిందా అనేది అనిపిస్తుంది సార్. అది మారిపోయింది సార్ జనాల్లో. ఇప్పుడు ఏమవుతుంది, అంత ఆర్టిఫిషియల్ అయిపోలేదా ఎస్ సార్. కల్చరు? నాగుల చవితి వచ్చిందంటే ఒరిజినల్ పొట్ట ఎక్కడ ఉంటుంది? వాస్తవం సార్. ఇప్పుడు దాన్ని కూడా సెట్టింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. వాస్తవం. ఊళ్ళల్లో పుట్టలు ఉండేవి, ఇదివరకు ఉండేది. ఉండేవి. దాన్ని కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు ఎస్ సార్. చక్కగా. ఆ రాత్రంతా భజన చేసేవాళ్ళు. ఒక ఆమెకి ఆ సర్పం పూనేది. అవును సార్. అప్పుడు ఆ పూనకంలో ఆమె ఊరికి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చేయించాలి, లేకపోతే ఊరికి అరిష్టం అని చెప్పేది. దానివల్ల ఏంటంటే అవన్నీ బాగు చేసుకునేవాళ్ళు. సర్పాలు కనపడితే పూజించేవాళ్ళు. అవును. అవి పక్కకు జరిగిపోయే మనుషుల్ని చూస్తే. ఇప్పుడు ఈ సిస్టమ్ లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా కాకతాళీయం, ఆర్టిఫిషియల్గా ఉండడం వలన సార్ మనుషుల మధ్య సంబంధాలు కూడా పోయింది. అది కూడా ఆర్టిఫిషియల్ అయింది మీరు అన్నట్టు. మనుషుల మధ్య సంబంధాలు. సార్. ఇప్పుడు ఇక్కడ చేయడం మనం అది ఏదైనా హాస్పిటల్కో లేదా ఇంకో చోటుకో వెళ్తే, అదే సినిమాలో చిరంజీవి గారు ఒక మాట అంటారు, ఈయన ఏదో పబ్కో లేకపోతే ఎదుగో వెళ్తే అక్కడ కూర్చున్న రిసెప్షనిస్ట్ ఆమె చక్కగా నవ్వుతా, చక్కగా స్మైలీగా హార్ట్ పెట్టి మాట్లాడినట్టు మాట్లాడితే, ఈయన చిరంజీవి గారు అంటారు, అందులో ఈయన బోళాగా మనిషి క్యారెక్టర్, నేను ఇంతకుముందే మీకు తెలుసా అని అంటాడు ఈయన. యా సార్. కరెక్ట్ అన్నది జై చిరంజీవి మూవీలో సంథింగ్ నాకు బాగా గుర్తు. క్రాస్ రోడ్లో చూశాను నేను సంధ్యాలో. నేను ఇంతకుముందు మీకు తెలిసి ఏంటి, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు నాతో. నిజంగా ఇంత బాగా మాట్లాడేవాళ్ళు. ఎస్ సార్. ఎప్పుడు 80s పూర్వం, 90s పూర్వం ఎస్ సార్. ఒక సమస్య వస్తే ఇంతమంది వచ్చి నిలబడేవాళ్ళు. వాస్తవం. అప్పుడు ఆ మాటల్లో, ఆ నవ్వులో, వాళ్ళు చేసే సహాయంలో కల్తీ లేదు. ఇప్పుడు అన్ఫిల్టర్ అది. ఎస్ సార్. బట్ ఇప్పుడు అంతా కూడా ఫిల్టర్ అవుతుంది. కొద్దిగా హార్ట్ ఉపయోగించాలి అంటే అది ట్రైన్డ్ అయి రావాలి. ఇళ్లలో నుంచి ట్రైన్డ్ అయి బయటకు వస్తే మనకు ఆ కల్చరు, ఆ కెపాసిటీ అవన్నీ కూడా మనకు వస్తాయి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నా మనం మూలం ఏంటంటే హిస్టరీ మర్చిపోతే వచ్చే సమస్యలు. అంతే సార్. ఇప్పుడు నీ తాత గురించి తెలుసుకోవాలన్నా నీ హిస్టరీ అది. అంతే. ముత్తాత గురించి తెలియాలన్నా నీ హిస్టరీ. అట్లా ముత్తాతలు మన గురించి ఫైట్ చేసిన వాళ్ళందరిదే మన హిస్టరీ కదా. మన హిస్టరీ కదా. ఇప్పుడు మా సొంతూరు వెళ్తే నన్ను ఇప్పటికీ కత్తులోడు వచ్చాడని అంటారు. ఓకే. మా సొంతూరు వెళ్తే యా సార్. ఎప్పుడో మా తాత వాళ్ళ తాతగారు వాళ్ళు ఎక్కువ తగాదాలకు వెళ్ళేవాళ్ళట, వివాదాలకి. ఓకే. వివాదాలు వచ్చినప్పుడు కత్తి ఎతికేవాళ్ళట. ఓకే. ఇప్పుడు నన్ను చూసినా, నా బ్రదర్స్ని చూసినా, అంటే మా పెద్దనాన్న కూడా చూసినా, కత్తులోడు వచ్చాడంటే కత్తులోడు అంటారు ఏంటాడని ఒక ముసలాయని అడిగా. ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారులేండి. మీ ముత్తాతలు కత్తులోళ్ళని పిలిచేవాళ్ళు, ఏదైనా తగదా వస్తే ఇట్లా వచ్చేవాళ్ళంట, అందువల్ల కత్తులోళ్ళని పిలుస్తారు ఇప్పటికి కూడా మిమ్మల్ని. అంటే చూడండి, ఎక్కడో మూలం అది ఇప్పటికీ అది వస్తానే ఉంటుంది. అది అవసరం కూడా. అవసరం లేకపోతే ఎట్లా సార్? ఇది అంటే మనం ఇంతసేపు మాట్లాడిందంటే మనకి హిస్టరీ ఎందుకు, కల్చర్ ఎందుకు అనేది మాట్లాడాను సార్. బట్ ఏపీ హిస్టరీ పరంగా వస్తే మనకు ఇప్పటి వరకు అంటే ఎగ్జామ్ ట్రెండ్ కూడా ఎవ్రీ ఇయర్ వచ్చే క్వశ్చన్ కూడా చాలా టఫ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ముందు నుంచి దాదాపు 6-7 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ప్రిపరేషన్ ఏమైనా స్ట్రాటజీని మార్చుకోవాలా, ఇట్లా టఫ్ వచ్చే క్వశ్చన్స్ని సింప్లిఫైగా ఎలా ఆన్సర్ చేసుకోవడం, ఎలా చేయాలి అసలు అంటే, నేను ఇంకా కొన్ని వాస్తవాలు మాట్లాడతా ఇప్పుడు అసలు. ఎందుకంటే ఇది పాడ్కాస్ట్ కాబట్టి. ఏపీలో ఇచ్చే క్వశ్చన్ పేపర్లు ట్రెండ్ మారుతుంది నిజమే. కొన్నిసార్లు పూరిస్తున్నారు. ఓకే. మీరు అన్నట్టు పిల్లలేమో బీభత్సమైన డెప్త్ చదువుతారు.
వాడేమో ఇచ్చే ఆ క్వశ్చన్ పేపర్కు సెటర్ ఏమో సింపుల్గా ఇస్తున్నాడు. ఒక్కోసారి ఏం చేస్తాడు, అసలు సివిల్స్ కూడా చాలదు, ఓకే. అంత అంత డెప్త్ అంత ట్రెండీగా ఇస్తాడు. 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, పురాతన కాలం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, పురాతన కాలం అంటే ఈ 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ట్రెండ్స్ ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. అసలు సివిల్స్ అనుకోండి సార్, ఒక రేంజ్ ఉంటుంది, మనకు తెలిసిపోయింది. గొప్ప విషయం ఏంటంటే క్వశ్చన్ రిపీట్ కాదు. 100 ఏళ్ళైనా ఆ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అయినా ఆ క్వశ్చన్ మళ్ళీ కనపడదు. పాఠాలు అయ్యే. మౌర్యన్ కింగ్డమ్ అంటే మౌర్యన్ కింగ్డమే. 75 ఏళ్ల నుంచి ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి నాకు తెలిసి. అవును సార్. అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఈరోజు కూడా చూపించలేము మనం హిస్టరీలో. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంటే మారిపోతుంటాయి, కొత్త ఇస్తుంటారు, అది వేరే స్టోరీ. హిస్టరీలో మరి ఒక్కటన్నా రిపీట్ అవ్వాలిగా, ఈ రోజుకి రిపీట్ కాదు. ఓకే. వస్తే అనుకోవడం అది మూర్ఖత్వం. అసలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు అసలు అంచనా వేయరు. ఏపీకి వచ్చేటప్పటికి, స్టేట్ పిఎస్సిస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి. ఒకసారి ఏం చేస్తాడు, 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. 4 స్టేట్మెంట్లలో ఇప్పుడు ట్రెండ్ ఎలా మొదలైందంటే సార్, 4 స్టేట్మెంట్లు ఇస్తాడు ఒక క్వశ్చన్కి, మీకు ఆన్సర్ చెప్పడం, అస్సలు అమ్మతోడు ఆన్సర్ చెప్పడం. పై 4 స్టేట్మెంట్లలో ఎన్ని నిజం అంటాడు, దానికి మళ్ళీ ఏబిసిడీలు ఉంటాయి. ఎస్ సార్. రెండోది నిజం, రెండే నిజం, 4 నిజం. అది మొత్తం తెలిసి ఉండాలి అప్పుడు. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఎస్ సార్. అసలు మరీ దారుణం ఈ క్వశ్చన్. ఎస్ సార్. అసలు ఈ 4గింటిలో పైన అడిగిన ప్రశ్నకి ఈ 4గింటిలో ఎన్ని రిలేటెడ్ ఉన్నాయి అంటే అసలు నువ్వు ఆన్సర్ ఇయ్యలేదు కాడ. అవును సార్. 3, 2, 1 అంటావు. అవును. పిల్లలు ఏం చేస్తారు తెలుసా సార్, మీరు అన్నట్టు కొంచెం 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, వాళ్ళు ఏమనుకుంటారంటే 2 నిజం 1 నిజం అంటున్నాడు కాబట్టి ఒకటోది నిజం కావాలి, ఒకటో నెంబర్ది నిజం అనుకుంటారు వీళ్ళు. వాడు ఒకటోది నెంబర్ అంటలా, వాడు ఒక స్టేట్మెంట్ మాత్రమే నిజం అనేది వీడు అర్థం చేసుకోవాలి. అట్లా ట్రెండ్ మారుతుంది. మొన్న ఏం చేశాడు, మొన్న గ్రూప్ 2 పాపం పిల్లలు బీభత్సంగా ప్రిపేర్ అయితే డైరెక్ట్ బిట్లు, కన్ఫ్యూజ్డ్ బిట్లు, అసలు ఆ ఇచ్చే క్వశ్చన్ చిన్న క్వశ్చను దాంట్లో మళ్ళీ క్లారిటీ లేకుండా చేయడం, అట్లా చేస్తున్నాడు. ఎస్ సార్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, పేపర్లు సరిగ్గా ఉండలేదు, వ్యూహాలు మార్చుకోండి అని అన్నాం అనుకోండి. మనం ఇప్పుడు 1:2లో ఉన్నారు ఏపీలో, ఇంకా రిజల్ట్ ఇవ్వాల, ఎస్ సార్. కోర్టు స్టే ఇచ్చు. అవును సార్. అవును. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇలాంటి తక్కువ స్టాండర్డ్ పేపర్లో రాసి మేము సెలెక్ట్ అయ్యామని మీ ఉద్దేశమా అని అంటున్నారు. ఎస్ సార్. కామెంట్లు పెడుతున్నారు. మేమంత తక్కువనా, ఏది చెప్తే ఏది వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు. పిల్లలు కూడా తీసుకోవడం, యాక్సెప్టెన్స్ ఆ తగ్గుతుంది. హుందాతనం, ఆ పెద్దతనం, కాబోయే గెజిటెడ్ ఆఫీసరు, గ్రీన్ పెన్ను, ఎస్ సార్. ఇది లేదు పిల్లల దగ్గర. ఎట్లా పడితే అట్లా కొట్టుకుపోవడం. ఇంకా విచిత్రం ఏంటంటే నేను చూపగలను, ఏపీపీఎస్సిలో రీసెంట్గా ఒక ఎగ్జామ్ జరిగింది సార్. జరిగితే గౌతమిపుత్ర శాతకర్ణి భార్య అని చెప్పి నిజంగా అసలు ఏడుపు వచ్చింది నాకు, భలే పెయిన్ కూడా వేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి భార్య అని చెప్పేసి గౌతమిపుత్ర శాతకర్ణి అమ్మని అడిగి, అమ్మ పేరు ఏంటని అడిగి 3 మగాళ్ళ పేర్లు పెట్టి ఒక లేడీ పేరు పెడతారా సార్? మరి దారుణం సార్. అసలు నేనైతే ఆత్మహత్య చేసుకుని ఇన్నేళ్ళ 26 ఏళ్ళ నుంచి పాఠం చెప్తా. నేను అది స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను నేను. ఎగ్జామ్ తర్వాత వాళ్ళు అందులో పెడతారు కదా వెబ్సైట్లో, స్క్రీన్ షాట్ ఎప్పటికన్నా ఇది మనకు పనికి వచ్చిందని స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టుకున్నా. గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ నాగనిక, ఆయన భార్య వశిష్ఠ. ఈ వశిష్ఠ అనే ఒక లేడీని పెట్టి ఇక్కడ మిగతా 3 మగాళ్ళ పేర్లు పెట్టాడు. అడిగింది లేడీ క్వశ్చన్, చక్కగా లేడీ క్వశ్చన్ అడిగి ఈ పెట్టేటప్పటికి ఇక్కడ ఏమైందంటే 3 దాంట్లో మగాళ్ళు ఉన్నారు, ఒక దాంట్లో లేడీ ఉంది. ఇప్పుడు 4 లేడీస్ పేర్లు రావాలి అక్కడ. అవును. యాక్చువల్గా ఏమవ్వాలంటే 4 కూడా లేడీస్ పేర్లు రావాలి, కానీ అక్కడ 4 లేడీస్ పేర్లు లేవు, 3 మగాళ్ళ పేర్లు ఉన్నాయి. అది ఎట్లా సాధ్యం? అది ఇంకా లేడీ ఎవరుంటే అదే పెట్టాలి కదా. వాసిష్ఠిపుత్ర 2వ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు, గౌతమిపుత్ర శాతకర్ణి భార్య వశిష్ఠే. అయితే మరి
వశిష్ఠన్న అన్నాడు, నాకు నకారం ఇచ్చాడు. మిగతా 3 నహపాణన్, రుద్రదామన్, శకరాజన్ అని పెట్టాడు. అసలు నీకు పేర్లు దొరకలేదా? లేడీ పేర్లు ఎన్ని దొరకలేదు? నార్మల్ పేర్లు ఏ ఒకటి పెట్టేసినా అయిపోతాయి కదా సార్. దేవకి అనో ఇంకోటి పదుంపుత్ర శాతకాన్ని భార్య అని చెప్పి వశిష్ఠన్ అని పెట్టి మిగతా 3 మగాళ్ళ పేర్లు పెడితే ఎట్లా? నువ్వు సెట్టింగ్ నువ్వు అది కరెక్ట్ చేయబోతే ఎట్లా? నీ సెట్టింగ్ నువ్వు పాడుగానని. బేసిక్ థింగ్ కూడా చేయనట్టు అది యాక్చువల్లీ. అది ఎంత పెయిన్ వేసిందంటే ఇలా ఎట్లా తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్లో. ఈ మాట చెబితేనేమో సెలెక్ట్ అయిన పిల్లలు మేము అంత తక్కువ పేపర్లు రాసి వెళ్ళామా, మేము సెలెక్ట్ అయ్యామా? వాళ్ళదేం తప్పు లేదు, సెట్ చేసేవాడు వాళ్ళదేం తప్పు, సెట్ చేసేవాడు టఫ్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళేమో. సార్. కాబట్టి ఇది ఇంకో చోట గ్రూప్ 2లో ఈ క్రింది వారిలో ఎవరికి వైవాహిక సంబంధాలు లేవని అడిగాడు. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఈ క్రింది వారిలో ఇద్దరిలో లేవు, ఉన్నాయి 3 ఇచ్చాడు. 3 డైనాసిటీస్ ఆపోజిట్ లేనిది ఇచ్చాడు. అది ఆన్సరే. ఆ ఆన్సర్ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నిజంగా చెప్పాలి మీకు, శాతవాహనులకి కాకతీయులకి వైవాహిక సంబంధాలు లేవు అని ఇచ్చాడు. అది నిజం, అది ఆన్సర్ కూడా. ఎక్కడ శాతవాహనులు, ఏడ కాకతీయులు? అసలు ఎట్టుంటది? ఏడ జనరేషన్ 800 900 సంవత్సరాల గ్యాప్ కదా సార్. అసలు అది ఎట్టా సెట్టింగ్? అది నవ్వుకుంటారు కదా. శాతవాహనాస్కి కాకతీయాస్కి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ లేవు అనేది నిజం, అది ఆన్సర్, అది మంచిదే. ఒక మార్క్ వచ్చింది పిల్లలకి, వెరీ గుడ్. కానీ ఆ మెచ్యూరిటీ చూసినప్పుడు శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, ఆనందగోతులు, శాలంకాయన్లు, బృహత్పలాయన్లు, తర్వాత వచ్చేసేమో ఇది విష్ణు కుండినాసు ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, ఆ తర్వాత వేంగి చాళుక్యులు, తెలుగు చోళులు, వీళ్ళందరి తర్వాత వరంగల్ కేంద్రంగా కాకతీయాస్ వచ్చారు. అంటే ఇన్ని జనరేషన్ గ్యాప్తో ఈడికి ఆడికి పెళ్ళి ఎట్లా అయింది? వీళ్ళకి వాళ్ళకి పెళ్ళి ఎట్లా అయింది? చూసి కూడా ఉండరు కదా. ఎట్లా సార్ ఇలా అడిగితే క్వశ్చన్ పేపర్లో? ఎక్కువ ఇన్నేళ్ల నుంచి చూస్తున్న వాళ్ళ పెయిన్ వేస్తుంది. ఏబిబిఎస్సి క్వశ్చన్ పేపర్స్ రిఫార్మ్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఏమో భయంకరమైన అందం. ప్రిలిమ్స్ అదరగొట్టేశాడు ఏపీ గ్రూప్ 2. ప్రిలిమ్స్ ఎంత ఇచ్చాడంటే సార్, 150 బిట్లలో ప్రిలిమ్స్లో అసలు ఘోరం అంటే ఘోరం. 18-20 కూడా మెయిన్స్ వచ్చేసింది. అంటే అంత టఫ్గా ఇచ్చాడు. ఓకే, టఫ్ అంటే టఫ్, బీభత్సం. ఇక్కడ పిల్లలు తెలుసుకోవాల్సింది 2 రకాలు ఉన్నాయి. ఈ సోషల్ మీడియా కూడా చూసుకుని వెళ్ళాలి వీళ్ళు. సోషల్ మీడియాలో ఏంటి, ఎగ్జామ్ రాయబోతున్నారు కదా, ప్రిలిమ్స్ రాయబోతున్నారు, మీకు కనీసం 90 రాకపోతే మెయిన్స్ రాదు, 100 రాకపోతే మెయిన్స్ రాదు. అరే మగడా, నువ్వు ఇంకా ప్రిలిమ్స్ పెట్టలా, ఎగ్జామ్ ఆడు. ఆ పేపర్ ఎట్టుంటుందో తెలియదు, దాని స్టాండర్డ్ తెలియదు. అప్పుడే నువ్వు 90 రావాలి 100 రావాలంటే చెబుతావు. టఫ్నెస్ ఎగ్జామ్ పేపర్ తెలిస్తే చూస్తే కదా తెలిసేది. అయితే ఆ పేపర్కి 30-40 కన్నా ఎక్కువ పెట్టలేరు. 150కి 30-40 కన్నా ఎక్కువ పెట్టలేరు. ఓకే. అయితే ఈ పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే, సోషల్ మీడియా ప్రభావితం అయి ఉన్నారు కనుక వీళ్ళు ఏం చేశారంటే, సార్ 90 అని చెప్పాడు ఆయన, మనం 40 కరెక్ట్ పెట్టాము, ఇవి సరిపోవేమో అని మిగతా రుద్దేశారు. నెగిటివ్ మార్క్ ఉంది, 10కి వచ్చారు. పాస్ అయ్యేటోడు కూడా తగ్గిపోయాడు. మొత్తం మెయిన్స్ బాగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్కి పోయారు మొత్తం. ఏమి సోషల్ మీడియా ప్రభావం కాకుండా, అమ్మాయ ఈ 30 వచ్చింది, నాకు ఈ 30 చేశాను, ఈ కరెక్ట్ ఉన్నాయి, ఇక జాలే నాయన, ఒత్తే వచ్చింది లేకపోతే లేదు అని వెళ్ళిపోయారే. వీళ్ళంతా మెయిన్స్కి వీళ్ళు మళ్ళీ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, వచ్చిద్దో రాదో అనుకున్న రీతిలో 30-40 అంటే ఆడొచ్చింది, మెయిన్స్ ఎందుకు వచ్చింది, ఎప్పటికీ జన్మలో రాదు అసలు అని వీళ్ళేమో అంతవరకు ఆగారు. వీళ్ళు ఏం చేశారు, ఆశ కొద్దీ పాపం మెయిన్స్ భలే చదివారు సబ్జెక్టులు. వీళ్ళు ఏం చేశారు, అందిన కాడికి వృద్ధి వచ్చారు. దెబ్బకు 10కి వచ్చినాయి, వాళ్ళు 30 పెడితే 30 కరెక్ట్ అయినాయి. వీళ్ళు మెయిన్స్కి వెళ్ళారు, వీళ్ళు అనూహ్యంగా ఆగిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగేదే ఏపీలో పిల్లల మధ్య జరిగే కొట్లాట. ఓకే, మరి అది చూసుకోవాలి కదా. అది అంటే ట్రెండులు మారుతాయి సార్. వాడు ఏదో మనకు ఖచ్చితంగా తప్పుదోవ పట్టేస్తాడు. వాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడి దృష్టి ఏంటంటే వడబోసి అవతల పడేయాలి, ఎవడు నిలబడతాడో వాడిని మనం తీసుకోవాలి అనేది వాడి ఇష్టం. వాడు ఎలాగైనా ఇవ్వచ్చు, అది వాడి ఇష్టం. మనం ప్రిపరేషన్ చేయాలి, ట్రెండ్ మార్చాలి. మీరు అన్నట్టు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. ఎంత లేదన్నా ఈరోజు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లే ఎక్కువ వస్తున్నాయి. మొన్న ఏదో గ్రూప్ 2 పేపర్ వచ్చింది కానీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లే వస్తున్నాయి. ఇప్పుడు
మనకి ఆచార్య నాగార్జునుడు శాతవాహనాస్ పీరియడ్లో రకరకాల బుక్స్ రాశాడు. రాస్తూ కొన్ని బుక్స్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు ఏం చేశాడు, ఆయన 10 అని మనం చదివితే ఆయన 100 బుక్స్ రాసి ఉన్నాయి. ఆ 100 బుక్స్లో 4 తీసి ఇచ్చాడు. వీళ్ళేమో సార్ మేము ఎక్కడా చూడలేదు సార్, ఇది మేము ఎక్కడా చదవలేదు సార్, ఇదేంటి సార్ ఇట్లా ఉంది అని చెప్పి వాడు గగ్గోలు పెట్టారు మన పరీక్ష రాసి వచ్చి. ఈ కొత్త బిట్లు ఇచ్చాడు ఏంటి సార్ అని. ఆచార్య నాగార్జున ప్రజ్ఞాపారమిత అని బుక్ రాశాడు. ప్రజ్ఞాపారమిత అనే బుక్ అంటే ప్రజ్ఞకు పరిమితులు లేవు, అంటే తెలివి ఎవడెబ్బ సొమ్ము అనేది ఇక్కడ మెయిన్ వర్షన్. ఓకే. ఆయన క్వశ్చన్ ఏం అడిగాడు, ప్రజ్ఞాపారమిత అనునది ఏ వైద్యం, బి విద్య, సి ఆస్ట్రానమీ, డి ఆస్ట్రాలజీ అన్నాడు. ఇప్పుడు ప్రజ్ఞాపారమిత అనేది అప్లికబుల్ దేనికి అప్లై చేస్తాం మనం? ప్రజ్ఞాపారమిత తెలివికి అప్లై చేస్తాం. తెలివి అంటే ఎడ్యుకేషన్. కాబట్టి పుస్తకం పేరుని ఒక రంగానికి అన్వయించి అడిగాడు. ఇట్లా ఒకటి కాదు, చాలా అడుగుతాడు. ట్రెండ్ను మార్చుకోవాలి. ఏపీ పిల్లలకి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియా ఇంపార్టెంట్, వాల్యుబుల్ సోర్సెస్ ఇచ్చేవాళ్ళు, వాల్యుబుల్ లెసన్స్ చెప్పేవాళ్ళు, ఇవి నమ్మాలి. ఇవి నమ్మితే మనం బాగుపడతాం. ఒకప్పుడేమో మెటీరియల్లే లేదు. అశోక్ నగర్ నిండా పిల్లలు కొత్త పెళ్ళికి వచ్చేటట్టు వచ్చేవాళ్ళు, విపరీతంగా ఉండేవాళ్ళు. రెండో ఆధారం లేదు. ఇన్స్టిట్యూట్ తప్ప రెండో ఆధారం లేదు, ఫ్యాకల్టీ తప్ప రెండో ఆధారం లేదు. ఇప్పుడు ఏమైంది, విపరీతమైనటువంటి మెటీరియల్ డంప్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది సార్, ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో పిల్లలకి అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టు చెప్పే గురువులు రేర్ అయిపోయారు. ఇప్పుడు తక్కువ అయిపోయారు. మీలాంటి వాళ్ళు తప్ప తక్కువ అయిపోయారు. ఈ తక్కువ అయ్యేటప్పటికి ఏమైంది, పిల్లోడు వాస్తవం తెలుసుకోవడానికి అటెంప్ట్లు పోతున్నాయి. అసలు వచ్చేదే లైఫ్లో 2 అటెంప్ట్లు, 3 అటెంప్ట్లు. అవును సార్. ఏజ్ పెంచితే 3వ అటెంప్ట్ వచ్చింది స్టేట్ పీసీఎస్లకి. ఏజ్ పెంచకపోతే 2 అటెంప్ట్లు వస్తాయి. ఈ 2 అటెంప్ట్లు నువ్వు అసలు ఎవరు బాగా చెప్పేవాళ్ళు అనేది నువ్వు తెలుసుకోపోతే, ఆ జ్ఞానం నీ దగ్గర లేకపోతే, మరి నీ అటెంప్ట్లు పోయి మరి ఏం చేస్తావు? ఫ్రస్ట్రేషనే కదా, ఇబ్బందే కదా. ఇది అందువల్ల ఏపీకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఏంటంటే, క్యాలెండర్ కూడా వస్తుంది త్వరలో. ఖచ్చితంగా తెలంగాణలో క్యాలెండర్ వస్తుంది, ఏపీలో క్యాలెండర్ వస్తుంది. ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే, ట్రెండ్కి అనుగుణంగా, ఇప్పుడు సార్ అడిగినట్టు ట్రెండ్కి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి అంటే మళ్ళీ ఇక్కడ ఏదో ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ ఎలా పడితే అలా అట్లా కాదు. ఒక నవల్లాగా చదవాలి. దేన్ని తీసుకున్నా మీరు ఫ్రెషర్స్ అయితే మాత్రం ఒక నవల, ఒక బుక్ మీకు ఇష్టం 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 లేకపోతే ఇది చదవద్దు, ఇష్టం లేకపోతే ఈ వైపు రావద్దు. సమయం, డబ్బులు, మీ శ్రమ అంతా కూడా వేస్ట్ అయింది. ఇష్టం ఎప్పుడు పుడుతుంది? మీలో ఒక ఇజం ఉంటుంది, ఇజం. ఆ ఇజంలో నుంచి ఇష్టం పుడుతుంది. ఆ ఇష్టాన్ని కనుక మీరు, అది ఎట్లా పుట్టింది? మీ ప్రభావితం చేసే ఫ్యాకల్టీ ద్వారా కానీ, బుక్స్ ద్వారా కానీ, మీ చుట్టుముట్టు జాబ్ సాధించే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కానీ, మీకు ఒక ఇష్టం మీ ఫాదర్లు మీ ఫ్యామిలీలో ఉంటే కానీ ఆ ఇష్టం అనేది మీకు పుడుతుంది. ఎప్పుడైతే ఆ ఇష్టం మీకు పుట్టిందో మిమ్మల్ని ఎవడు ఆపలేడు. అయితే చదివే తీరు ఏంటంటే, పేజీ పేజీ చదివే కొద్ది మీకు సంతోషం వేయాలి, చదివే కొద్ది సంతోషం వేయాలి, తెలుసుకుంటున్నానన్న ఆనందం వేయాలి. అలా చేస్తే మీకు బెస్ట్. చదివిన వాళ్ళకి ఏమనిపిస్తుంది సార్, చదివిన వాళ్ళకి ఏమనిపించిందే, మనం చదివాం కదా లాస్ట్లో ఒకసారి రీడింగ్ ఇస్తే బాగుంటుందిలే అని చెప్పి. ఎంఏ డబుల్ ఎకానమీ చెయ్యి, డబుల్ హిస్టరీ చెయ్యి, ఎంఏ డబుల్ పాలిటీ చెయ్యి, ఎవరు కాదన్నారు? మరి గ్రూప్స్లో సివిల్స్లో ర్యాంకు బీటెక్ పిల్లలకు వస్తుంది, ఐఐటి పిల్లలకు వస్తుంది. కానీ సబ్జెక్టులు ఆర్ట్స్ సబ్జెక్టులు ఎక్కువ, స్టేట్లో కూడా ఆర్ట్స్ సబ్జెక్టులు ఎక్కువ. మరి నువ్వు చేసిన ఎంఏ హిస్టరీ ఏమైంది అంటే, నువ్వేంటి, నువ్వు చదివే తీరు చదవట్లేదు. ఏముందిలేండి. మరి గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు అన్నీ బీటెక్ పిల్లలేగా. మరి వాళ్ళకి యాడ్ నుంచి వస్తున్నాయి, అందరూ బీటెక్ పిల్లలే వస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్ టీజీపీఎస్సీ రిజల్ట్ కూడా మొత్తం కూడా గ్రూప్ అన్ని బీటెక్ పిల్లలే వచ్చారు. ఎలా వచ్చారు ఇవన్నీ కూడా అని అంటే, మెయిన్ ఏంటంటే చదివే తీరు, చదివే విధానం, ఇవన్నీ మార్చుకుంటే ఏబీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి మెటీరియల్ ఏది మనం ప్రామాణికంగా తీసుకోవాలి సార్? అంటే స్టాండర్డ్గా ఇది చదివితే మ్యాక్సిమం అంతా కవర్ అవుతుంది అనేది. మెయిన్ అకాడమీ బుక్స్ అండి.
మెయిన్ అకాడమీ బుక్స్. మేము చెప్పినా మేము ఎందులో నుంచి ఏం చెప్పినా కానీ అకాడమీ బుక్స్ అనేవి ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలుగు అకాడమీ క్లారిటీ రాలా. విభజన జరిగి 11 years అయినా క్లారిటీ రాలా. ఈ రోజుకి తెలుగు అకాడమీ ఏంటి, ఏం బుక్స్ ప్రచురిస్తున్నారు, ఫండ్ లేదు, బడ్జెట్ లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఏమైందంటే ఇలా అంటున్నానని కాదు కానీ పంచుడు కార్యక్రమం మీద ఇష్టమైపోయి ఫ్రీబీస్ ఎక్కువైపోయి చేయాల్సిన పనులు కూడా చేయట్లేదు. ఫ్రీబీస్ ఎక్కువైపోయి ఎందుకు ఇస్తున్నారంటే ప్రేమ ఉండే ఓట్ల కోసం. సరే, అది వేరే స్టోరీ. అవేంటంటే అసలు వాటికన్నా కూడా ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి. అసలు అకాడమీ కూడా కాదు, ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి. చక్కగా కాసిన డబ్బులు తీసుకొని జూబ్లీ హిల్స్లో ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అవును సార్. ఆడ గనక వెళ్తే వాళ్ళు బుక్స్ ఇస్తారు, కొనుక్కోవచ్చు మనం. ఒకప్పుడేమో కోర్సులో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఫ్రీగా. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇస్తే ఇస్తున్నారు. ఆ కోర్సు తీసుకోవాలి. కోర్సు తీసుకుని అందులోవి చదివితే జాబు, ఏ సబ్జెక్ట్ అయినా జాబ్ ఈజీ అయింది సార్. సూర్యాపేట అమ్మాయి సంగీత అనుకుంటా, 2004 నా స్టూడెంట్. ఇప్పుడు అప్పుడు సబ్ రిజిస్టార్. మరి ఇప్పుడు ఆవిడ ఏ హోదాలో ఉన్నారో తెలియదు, ఎక్కడ ఉన్నారో. ఆవిడ ఫస్ట్ ర్యాంక్ కొడితే నేను అన్నాను, అమ్మా ఎట్లా కొట్టారమ్మా మీరు అంటే, మీ కోచింగ్ ఓకే సార్, ఇది సెకండరీ. నేను అన్న ఫస్ట్ మా పేరు చెప్తాం అనుకున్నారుగా మీరు అన్నా. నేను లేదు సార్, సెకండ్ మీరు, ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్. ఓకే, ఏందమ్మా దాంట్లో ఇంపార్టెన్స్ ఏముందా అన్న అని అడిగాను సార్. ఓపెన్ యూనివర్సిటీ బుక్స్లో పాయింట్ ఏంటంటే ఒక్కొక్క పాఠం ఒక్కొక్క ప్రొఫెసర్ రాస్తారు. దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఆ ఏరియాలో. తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వచ్చిన సోఫీ అలీ సార్ అని ఉంటారు, ఓయూలో కూడా చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన మహానుభావుడు. బొబ్బిలి అని ఉంటారు, ఆయన పేరే బొబ్బిలి, వరంగల్ కాకతీయాలో చేసి రిటైర్ అయ్యారు. తర్వాత రాధాకృష్ణమూర్తి అని ఉండేవాళ్ళు, బహుశా ఉండిపోవచ్చు, అప్పుడే 70-80 ఉన్నాయి ఆయనకి. ఆయన కల్చర్ మీద రాస్తాడు. ఆ బిట్లే తీసి అడిగేవాళ్ళు, ఆ బుక్లో తీసి అడిగేవాళ్ళు. చక్కగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక ప్రొఫెసర్ రాస్తారు, ఆర్యన్ కల్చర్ ఒక ప్రొఫెసర్, 16 మహాజనపదాసు మౌర్యన్స్ ఒక ప్రొఫెసర్, గుప్తాస్ ఒక ప్రొఫెసర్. రేపు మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేది కూడా వీళ్ళే. వీళ్ళు ఖచ్చితంగా ఆ బుక్స్ బేస్గానే ఇస్తారు. ఓకే, అందువల్ల ముందు ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చక్కగా చదవాలి, అది ఫస్ట్ పాయింట్. తర్వాత అకాడమీకి రావాలి, తర్వాత ఫ్యాకల్టీ ఏదన్నా, అది కూడా ఒక ఫ్యాకల్టీ, ఒక్క ఫ్యాకల్టీ. భాస్కర్ అని హన్మకొండ సార్, ఆయన వచ్చాడు హన్మకొండ నుంచి, క్యాంపస్లో ఉండే ఆయన 2007లో. క్లాస్కి వచ్చేది 2-3 సార్లు వచ్చేది ఆఫ్లైన్. తర్వాత మా వాళ్ళు ఫీజు కోసం ఆపారు ఆయన్ని. 3-4 రోజులు అయింది కదా అయ్యా, కొంత ఫీజు పే చేయండి అని. ఆయన వెయిట్ చేసి నా కోసం ఆగి క్లాస్ అయిపోగానే, రఫీ సార్ ఒక మాట సార్, నేను మీకు అమౌంట్ ఇచ్చుకోలేను సార్, మా అమ్మ ఇల్లు అంట్లు కడుగుతారు, మా అమ్మ అంత స్తోమత లేదు సార్, నాకు జాబ్ రాగానే ఫస్ట్ శాలరీ మీకు తెచ్చిస్తాను సార్. నాకు ఇట్లాంటి చాలామంది చెప్తారు, అప్పటికే విని నాకు ఉంటుంది. ఆయన చెప్తుంటే నిజాయితీ కనపడింది ఎందుకో, 100 మందిలో ఒక ఆయన అనిపించింది నాకు. అవునా భాస్కర్ అన్న? అవును సార్. మరి రోజు వస్తావా? రోజు వస్తాను సార్ క్లాసులకి. ఏదన్నా మానేస్తే 1-6 నేను మీకు చెప్తాను సార్, ముందు రోజు చెప్పి వెళ్తాను సార్. రోజు వచ్చాడు సార్, రోజు వచ్చాడు క్లాస్కి. మధ్యలో ఊరు వెళ్తే వస్తే 2 సార్లు హన్మకొండ వెళ్ళి వచ్చేవాడు. ఆ రిక్రూట్మెంట్లో ఏసీటీఓ కొట్టాడు. ఇప్పుడు సిటీఓ ఉండొచ్చులా, డీసీటీఓ, జిల్లా హెడ్ డీసీటీఓ. ఇప్పుడు బహుశా నాకు తెలిసి ఏదో జిల్లాకి డీసీటీఓలో ఉంటాడు బాబు భాస్కర్. 2007 గ్రూప్ 2 కొట్టి, సార్ ఫస్ట్ శాలరీ వచ్చింది సార్, అప్పుడు చేతికి ఇచ్చేవాళ్ళు, పేటిఎంలు ఇవన్నీ లేవు. నేను వస్తున్నాను సార్, ఆ అమౌంట్ మీరు తీసుకోండి సార్. అసలు నిజాయితీ చూడండి, వదిలేసి వెళ్ళిపోవాలి ఆయన నన్ను.
నేను అన్నాను, పిచ్చోడా ఆ రోజు ఏదో అన్నాను నేను, మీ అమ్మా నాన్నకి మంచి బట్టలు కొని నువ్వు సెటిల్ అయ్యావు, నువ్వు హాయిగా లైఫ్ను లీడ్ చేయవు, బండి లేదు నీకు, బండి కొనుక్కో, అప్పుడు చాలా తక్కువ రేటుకి వచ్చాయి బళ్ళు, అవును సార్. కొనుక్కో, నువ్వు హాయిగా ఉండు అని. ఆ రోజు నుంచి భాస్కర్ ఈ రోజు చాలా రోజులు అయిపోయిందిలేండి, మొన్నటి వరకు టచ్లోనే ఉన్నాడు. సార్ ఇట్లా సో అండ్ సో సార్ అని చెప్పి. మన స్మితాదాసు మన ఇప్పుడు స్మితా సబర్వాల్, అసలు ఆమె స్మితా దాస్ ఆమె పేరు. ఓకే. 2004 బ్రెయిన్ ట్రీ స్టూడెంట్ గోపాలకృష్ణ. అవును సార్. నేను అప్పుడు కెరియర్ స్టార్ట్ చేసి 5 ఏళ్ళు. బ్రెయిన్ ట్రీలో నేను జనరల్ స్టడీస్లో హిస్టరీ పార్ట్ చెప్తున్నాను. తను నా స్టూడెంట్ కాదు. ఓకే. తను అప్పుడు సివిల్స్ 2వ ర్యాంకు 3వ ర్యాంకు కొట్టారు ఆవిడ. స్మితా దాస్ ఆమె పేరు. వాళ్ళ ఫాదరు ఆర్మీ, ఓకే. బెంగాలీ ఫ్యామిలీ, ఇక్కడ సెటిల్ అయ్యారు వచ్చాళ్ళు. ఓకే. తిరుమలగిరిలో ఎక్కడో వాళ్ళ డాడీ ఆర్మీలో లెఫ్టినెంటో సంథింగ్. ఇక నేను నెక్స్ట్ బ్యాచ్కి చెప్పబోతున్నాను పాఠాలు, ఆ బ్యాచ్కి చెప్పలా, ఆమె కొట్టింది. అప్పుడు గోపాలకృష్ణ నన్ను పిలిచి, రఫీ ఇటు రండి, పని ఉంది, ఒకసారి వచ్చేళ్ళండి అంటే, అప్పుడు ఆమె నాడు కూర్చోబెట్టి, మన స్టూడెంటు, అప్పుడు నేను ఈనాడుకి ఆర్టికల్స్ రాసేవాడిని, చాలా మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ రాసేవాడిని నేను. ఎస్ సార్. పాఠం చెప్పడమే కాకుండా మళ్ళీ ఈ వృత్తి, మ్యాగజైన్స్ ఇవన్నీ. కుతూహలం. ఎస్ సార్. ఆమెని ఆ రోజు ఇంటర్వ్యూ చేశాను నేను, స్మితా దాస్ని. ఫస్ట్ ఓకే. ఇంటర్వ్యూ నాదే. ఓకే. ఇంటర్వ్యూ చేసి ఈనాడులో, తెలుగు విద్యార్థి అని ఒక మ్యాగజైను, ఆంధ్రప్రదేశ్ అని ఒక మ్యాగజైను, వీటన్నిటిలో అసలు స్టోరీ మామూలుగా రాయలేదు నేను, అద్భుతంగా రాశాను. ఆ తర్వాత ఆ బుక్ తీసుకెళ్ళి అప్పుడు ఫోటోలు కూడా తీయించారు గోపాలకృష్ణ గారు ఆమెతోటి. అప్పుడు Yes, sir. జస్ట్ ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి, ఆమె సెలెక్ట్ అయిన రోజు ఫోటోలు, ఆవిడ ఫోటోలు తీసి. ఇక ఆమె తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆమె మెదక్ కలెక్టర్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో సలహాదారు చేశారు. అవును సార్. ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు. ఆమెను సబర్వాల్ అని ఆయన ఐపీఎస్ ఆయన లవ్ చేసి పెళ్లి అవును. చేసుకున్నారు ఆయన. ఆమె వరంగల్ చేసేటప్పుడు సంవత్సరానికి 20-30 మందిని మన ఇన్స్టిట్యూట్కి పంపేది. రఫీ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి కోచింగ్కి, అక్కడ బాగుంటుంది అని చెప్పి. ఐఏఎస్ కొట్టిన తొలి దశలో చాలా దగ్గరగా ఆమె చక్కగా మాట్లాడేవాళ్ళు. ఆవిడ ఇట్లా సో అండ్ సో ఇలా ప్రిపేర్ అయ్యాని. జస్ట్ సెయింట్ ఆన్సా ఏదో మన సికింద్రాబాద్లో చూడండి, అవును సార్. అందులో బీకామ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్. నేను గోపాలకృష్ణ గారిని అడిగా, ఎందుకంటే మీరు మెటీరియల్ అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. సార్ ఎట్లా కొట్టారు ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో, 22-23 ఏళ్ళే, ఎస్ సార్. ఎలా కొట్టారు సార్ ఈ అమ్మాయి అని అడిగితే గోపాలకృష్ణ గారు చెప్పారు, టెస్టులు పెడతాం రఫీ, మేము మార్క్ టెస్టులు ఫుల్ పెడతాము, 24 గంటలు అవి రాపిచ్చాను నేను, క్లాసెసే, టెస్టులు కూడా పెడతాం మేము, అందువల్ల ఆవిడ కొట్టారు అని చెప్పి. అప్పుడు ఆమె కూడా బ్రెయిన్ ట్రీ అని చెప్పి ఆమె కృతజ్ఞత మర్చిపోవాలి. ఆమె ఎక్కడ చెప్పిన బ్రెయిన్ ట్రీలో తీసుకున్నాను నేను గోపాలకృష్ణ గారు. అవును సార్, అవును. అంటే ఇక్కడ మెటీరియల్ 2 రకాలు. ఒకటి అంబేద్కరు తెలుగు అకాడమీ, మూడోది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా క్లాసులకు వెళ్ళేటప్పుడు సార్ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ దేవుడు. పాఠం చెప్పేటప్పుడు సార్ ఏం చేస్తాడు, సార్ అటెళ్ళు వస్తాడు, ఇటెళ్ళు వస్తాడు, అక్కడి నుంచి తీసుకొస్తాడు, ఆ రాజ్యం నుంచి వస్తాడు, ఈ రాజ్యం నుంచి వస్తాడు, ఆ రాజ్యం నుంచి వస్తాడు. ఇదంతా మీరు రాసుకుంటే ఇంత అయింది. వస్తాం. రాసుకుని తీరాలి. హిస్టరీ పర్టికులర్గా పల్లవాస్ చెబుతున్నామంటే చోళాస్ చెప్పాలి, చోళాస్ చెప్తున్నామంటే కాకతీయాస్ చెప్పాలి, కాకతీయాస్ చెప్తున్నామంటే రాష్ట్రకూటాస్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కాంటెంపరీ, సమకాలీనం. అప్పుడు ఏమైంది సార్, ఏళ్ళని చెప్పేటప్పుడు ఏళ్ళని చెప్పాలి, ఏళ్ళని చెప్పేటప్పుడు ఏళ్ళని చెప్పాలి. అప్పుడు ఇవన్నీ రాసుకున్నారనుకోండి, అప్పుడు ఈజీ అయింది వాళ్ళకి. ఇప్పుడు బాదామి చాళుక్యాస్, మధిర చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్, వేంగి చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్, ఇంతమంది మైండ్ పోద్ది పిల్లలకి. వీళ్ళు ఎవరురా నాయన, ముందెవరు వెనకెవడో, ఈ మధ్యలో దూరినాడు ఎవడో, అసలు వీళ్ళెవరు. ఇవన్నీ సారు, ఏ సార్ అయినా పాఠం చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తారు కదా సార్. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ రాసుకుంటే అది దేవుడు, అది దైవం, అది దేవత. మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు నీ నోట్స్లో పేజీలు నీకు కనబడాలి. వస్తాం సార్. అరే ఈ పాయింట్ నేను పేజీలో ఈ చివరి రాశానే, ఈ పక్క రాశాను, ఈ మూల రాశాను, ఇదిగో రౌండ్ చేశా, ఇదిగో నేను హైలైటర్ పెట్టి ఇట్లా చేశా, ఇది 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 వచ్చిన రోజు జాబ్ వచ్చింది, ఈజీగా అయిపోతుంది. అంతేగాని
ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు పిల్లలు. కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ పిహెచ్డి 10 పుస్తకాలు చూసి ఒక బుక్ రాస్తామనుకోండి, పిల్లలు పిహెచ్డి చేస్తున్నారు, సార్లు చేయట్లా. వస్తాం. 10 బుక్స్ నుంచి 100 బుక్స్ చదవాల్సింది సారు, మీరు కాదు. అవును. మీరు చదువుతున్నారు, సార్ చదవట్లా. మీరు చదివి మీరు నట్టేట మునుగుతున్నారు, వస్తాం సార్. మీ క్లారిటీ లేక. నేను ఎంఏ జాయిన్ అయినప్పుడు కాంపిటేటివ్ మీద నాకు ఉంది ఆలోచన. 93లో ఎంఏ జాయిన్ అయినప్పుడు ఇండియన్ హిస్టరీ మీద మంచి బుక్ రాద్దామని క్యాంపస్లో, నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్లో ఉన్నప్పుడు నేను మొదలుపెట్టాను సార్. 2 ఇయర్సే కదా పీజీ, అప్పుడు సెమిస్టర్స్ లేవు. లైబ్రరీకి వెళ్ళి జెరాక్స్లు తీయించుకుని, అప్పుడు ఈ ఫోన్లు ఏమి లేవుగా, అన్నీ తెచ్చుకుని మెటీరియల్ ఇంగ్లీష్ది కూడా దగ్గర పెట్టుకుని జెరాక్స్లు, అలెగ్జాండర్ అటాక్స్ వరకు రాసినప్పుడు 1 ఇయర్ అయిపోయింది నాకు. అలెగ్జాండర్ అటాక్స్ అంటే ఎన్ని లెసన్లు అంటున్నారు? 4వ లెసన్. ఓకే. అది కూడా ఏన్షియంట్ ఇండియాలో స్టార్టింగ్లో 4వ లెసనే. 1 ఇయర్ అయిపోయింది. ఇంకా మిడివల్ ఎప్పుడు రాస్తాం, మోడర్న్ ఎప్పుడు రాస్తాం, వరల్డ్ ఎప్పుడు రాస్తాం, లోకల్ హిస్టరీ ఎప్పుడు రాస్తాం, భయం వేసి ఆగిపోయాను నేను. ఇప్పుడు పిల్లలు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ మెటీరియల్ విషయంలో ఏంటంటే తల కింద ఇన్ని పెట్టుకుని నిద్రపోతున్నారు. అవును సార్. ఏది చదవాలో తెలియదు. కోచింగ్ చెప్పేది ఒకటి, ఇతను చదివేది ఒకటి, ఎగ్జామ్లో వచ్చేది ఒకటి. ఎగ్జామ్లో వచ్చేది ఒకటి. ఇప్పుడు కోచింగ్లో చెప్తారుగా, రాసుకుంటారుగా సార్, అవును సార్. మంచిగా రాసుకుంటారుగా. కొత్త బుక్ ఆడ దొరికిద్దిగా ఒకటి, దాంట్లో ఏదో ఒక పాయింట్ కొత్త పాయింట్ దొరకగానే ఈ పుస్తకం ఈ నోట్స్ అంతా పక్కన పడేస్తారు. ఇక వస్తాను సార్. ఆ కొత్త పాయింట్ దొరికింది అక్కడ అని చెప్పి దాని వెంబడి పడిపోతారు. దాని వెంబడి ఇంకో దాని వెంబట ఇది 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 గోయిందా, ఇది పోయింది. ఇది పరిస్థితి. గోపీకృష్ణారెడ్డి అని కడప నుంచి వచ్చారు ఒక ఆయన, తూనికల కొలతల శాఖలో సిఐ అప్పటికే. అదే డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్టులు పడ్డాయి, 7 పోస్టులు పడ్డాయి. ఓకే. ఆ పోస్టుకి ఆయన రావాలని అనగా 12 ఏళ్ల తర్వాత రావాలి ప్రమోషన్. అలా కాకుండా తను ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్గా ఆ పోస్ట్ వచ్చేసింది. ఓకే. 15 ఏళ్ళు జంప్ చేయొచ్చు. ఆయన వచ్చాడు క్లాస్కి. అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ అటాక్స్ చెప్తున్నా. ఆయన వచ్చాడు క్లాస్కి, గోపీకృష్ణారెడ్డి. విన్నాడు. అట్లాంటి స్టూడెంట్స్ కావాలంటాను నేను. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మన పొడ్కాస్ట్ ద్వారా అలా మారాలి అంటాను. ఇది మెయిన్ ప్రయోజనం ఏంటంటే, మన ప్రయోజనం సార్ మీరు చెప్పినట్టు ఇదే. నేను మారాలి అంటాను. చూస్తున్నాడు, నేను లెసన్ చెప్తున్నాను, ఆయన చూస్తున్నాడు, గోపీకృష్ణారెడ్డి చూస్తున్నాడు. లెసన్ అయిపోయింది, 1.5 గంట. అలావుద్దీన్ ఖిల్జీ అటాక్స్ చెప్తున్నా ఆ రోజు. బయటికి రాగానే సార్ ఒక మాట, సార్ అలావుద్దీన్ ఖిల్జీ అటాక్స్ బాలే చెప్పారు మీరు, ఆయన బీటెక్, భలే చెప్పారు మీరు, ఇందులో ఒక పాయింట్ మిస్ అయింది సార్ అన్నాడు. అప్పటికే తనకి 28, 29 ఉంటాయి, ఆల్రెడీ జాబు. ఏ పాయింట్ నాన్న అని చెప్పి, అప్పుడు పేరు కూడా తెలియదు నాకు. సార్ అలావుద్దీన్ ఖిల్జీ అటాక్స్లో, సౌత్ ఇండియన్ అటాక్స్లో ఒక చోట ఒక రాజ్యంలో ఒక అతనితో ఇతను పోరాడతాడు, ఒక సేనానితో, అది మీరు చెప్పలేదు సార్. ఆయన చెప్పగానే నాకు గుర్తొచ్చింది, ఆల్రెడీ నేను చదివాను, కానీ ఆ రోజు ఎందుకో మర్చిపోయాను, ఇది గోపీకృష్ణ అని చెప్పి. గోపీకృష్ణ అని చెప్తే, సరే సార్, ఓకే సార్, మళ్ళీ నేను వెళ్ళి సామాన్యత తెచ్చుకుని వస్తాను సార్ అన్నాడు. నాకు మనసులో అనిపించింది, ఈ దుంపదేగా బీటెక్ చేసి ఇంత చదువు ఇప్పుడు చదివాడు హిస్టరీలో అని. వచ్చేసాడు. భార్య బిడ్డలనేమో అరకులోయ పంపాడు. వాడు మాంగారు టీసీ అరకులోయలో, అక్కడ క్వార్టర్స్కి పంపేసి వచ్చేసి మన అశోక్ నగర్లో మన బాలాజీ హోటల్ అని ఉంది ఇప్పుడు, బాలాజీ దర్శన్ పక్కన అప్స్టైర్లో ఒక రూమ్ తీసుకుని, చిన్న పిల్లోడు చదివాడు సార్. మళ్ళీ పాఠం చెప్తుంటే 3 నెలలు ఇండియన్ హిస్టరీ చెప్తే ఈయన కోసం 4 నెలలు చెప్పా. పిల్లలందరూ ఒక బ్యాచ్, ఈయన ఒక బ్యాచ్. చెప్పే దాంట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదన్నా మనం క్లారిటీ ఉండాలి, మనం క్లారిటీ లేకపోతే పట్టేస్తాడు. ఏమనడో ఇట్లా అంటాడు అంతే. అసహనంగా కదులుతాడు. ఇక తెలిసిపోయింది మనకి, అమ్మాయి ఏదో మనం ఎడో రాంగ్ ట్రాక్ వెళ్తున్నామని. బయటకు వచ్చి అడుగుతాడు, క్లాసులో అడగడు, లెక్చరర్ వాల్యూ కాపాడుతాడు. మళ్ళీ బయటకు వచ్చి అడుగుతాడు, సార్ ఇక్కడ గోపి నీ కోసం 4 నెలలు చెప్పాను బాబు నేను, నీ దుంపదేగా ఎగ్జామ్ రాసి వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ అనేసాడు సార్.
అసలు ఆయన ఆ మాట అనకముందే ఎగ్జామ్కి వెళ్ళే వారం ముందే చెప్పా, గోపి నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేనే చెప్పా, వచ్చింది. ఆయన చూడండి సార్, ఈయన దుంపదెగ ఆ మెటీరియల్ రాసుకోవడం, తయారు చేసుకోవడం, రన్నింగ్ నోట్స్ రాసుకోవడం ఇదొక ఎత్తు అయితే, ఎగ్జామ్ రాసిన తర్వాత చిల్ అవుతారంతా, అమ్మాయ అయిపోయిందని. 150 హిస్టరీ బిట్లకి 145 చేశాడు. 5 అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు, 5 తప్పు అయినాయి. ఈ ఎందుకైనాయి అని వచ్చి కూర్చున్నాడు నా దగ్గర. అన్ని గోపి గోల 145 అంటే ఏంది 100కు 100 వచ్చినట్టు, ఇంకేందయ్యా బాబు అంటే, లేదు సార్ ఈ తప్పులు ఎందుకైనాయి నాయి. ఓయూకి వెళ్ళి ఓయూ ప్రొఫెసర్లను అడిగి వస్తాడే, హిస్టరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వరంగల్ వెళ్తాడే, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లను అడిగి వస్తాడే. 145 పెట్టావు గోపి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకెందుకులే, వచ్చింది సార్ అయినా 5 ఎందుకు పోయినాయి. సార్ 2 నెలల తర్వాత వచ్చి రిజల్ట్ ఆ రోజుల్లో అతికిచ్చేవాళ్ళు ఏబిబిఎస్సి దగ్గర. అవును సార్. పేపరు చూసి ఫోన్ చేశాడు, సార్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్, రా గోపి అంటే వచ్చి, అప్పుడు ఏదో బ్యాచ్ జరుగుతుంటే ఆ బ్యాచ్కి చెప్పి వెళ్ళాడు. అంటే బ్లాంక్ మైండ్తో వస్తున్నారు కోచింగ్లకి. వస్తాం. ఎస్ఎస్ తిలక రాయమంటే, ఈ సోమదేవయ్య సూర్యని ఆయన ఎస్ఎస్ తిలక అని బుక్ రాశాడు. అది చాలా జైన లిటరేచర్, అది ఏన్షియంట్ ఇండియాలో. ఎస్సు తిలకని రాత్రి నేను ఏం చేయాలి? ఇది రెండోసారి ఆత్మహత్య చేసుకోవాలి. సార్ ఒరే బాబు ఇట్లెందుకు రాసావురా నాయనా అని అంటే, సార్ అదే అనుకున్నాను సార్, ఆ రోజు ఇంగ్లీష్ యాడ్ ఉందిరా నాయన, ఆ రోజు ఇంగ్లీష్ యాడ్ ఉంది, ఎస్సు తిలక, యా మెల్లికియా సి సా తర్వాత ఒత్తు ధా ఇలా రాయాలి, లేకపోతే వయ్యే ఇంగ్లీష్లో రాసుకో. ఎస్ తిలక అని రాశాడు. పిల్లలు కూడా సర్టైన్ పీరియడ్ వరకు చదువుకొనే ఈ ఫీల్డ్లోకి రావాలి. అంతా వీళ్ళు చెప్పేస్తారులే, అంతా వీళ్ళతో వస్తుందిలే, ఒకవేళ రాకపోతే వీళ్ళని బూతులు తిడదాం, వీళ్ళు ఏం చెప్పలేదని వీళ్ళ మీద అబాండం వేద్దాం, మాఫియా అందాం, కోట్లు సంపాదిస్తున్నారు అందాం. యాడ కోట్లు వస్తాయి, ఎక్కడ వస్తాయి కోట్లు? ఫ్రీగా ఇస్తావా నువ్వు? ఇవ్వగా ఫ్రీగా ఇవ్వు. కోట్లు కూడా వచ్చిన నేనైతే ఏ ఇన్స్టిట్యూట్, కోట్లు వచ్చిన ఇన్స్టిట్యూట్ అయితే నేను చూడలేదు సార్. కోట్లు వస్తున్నాయి, సీఎంలే అంటే ఏం చేస్తాం మనం? కోచింగ్ మాఫియా, కోట్లు వస్తున్నాయి, యాడ వస్తాయి? ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత 500 కూడా వాళ్ళు ఫీజు కట్టట్లేదు. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంకా బీభత్సం భయానకం అయింది. అసలు అంత ముందన్నా ఒక పైసా కట్టేవాళ్ళు, ఇప్పుడు 100 రూపాయలకి వీడియోస్, రూపాయికే వీడియోస్, ఇట్లా స్టాండర్డ్ ఏముంది? అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. ఇది అంటే మనం కూడా అంటే రెస్పెక్ట్ని కాపాడుకునేది ఇది. కోచింగ్ మాఫియా అనే మాట చాలా పెద్ద తప్పు. ఇప్పుడు అలా అంటే సినిమా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తుంది, సినీ ఇండస్ట్రీ మాఫియా అంటారా, మైనింగ్ చేస్తారు మైనింగ్ మాఫియా అంటారా, రియల్ ఎస్టేట్ చేస్తారు రియల్ ఎస్టేట్ మాఫియా అంటారా. అన్ని ఇండస్ట్రీస్కి అన్ని బిజినెస్లకి సబ్సిడీలు ఇస్తుంది గవర్నమెంట్. మనం ఏ రోజైనా ఇక్కడ అశోక్ నగర్లో పిల్లలకి పాఠాలు చెప్తూ ఒక్కొక్కసారి కరోనా టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఫ్యాకల్టీ. అంటే లిటరల్గా చూసాం. అబ్బో చాలా 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 అంటే లిటరల్గా చాలామంది ఏది లేదు ఇక్కడ, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, నీకు పిఎఫ్ ఉండదు, నీకు ఏది ఉండదు, అయినా కూడా ఇక్కడే ఉండి పాఠాలు చెప్పే ఫ్యాకల్టీని చాలామంది చూసాం. ఇంకా ఇక్కడ దీన్ని కూడా ఒక మాఫియానో దీన్ని కూడా ఇంకోటో అంటే ఎవరైనా తప్పు చేయొచ్చు, అంటే పిల్లాడికి ఇంజస్టిస్ చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండొచ్చు. బట్ అందరినీ అంటే కష్టపడి చేసే ఫ్యాకల్టీని అందరినీ ఒక్కదానికే దాన్ని ఆపాదించడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీలని అవని ఇవని అవును సార్, దంచి కొడుతున్నారు అసలు. అవును, పిల్లలు కట్టేదే తక్కువ. అవును. అలాగని స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఫ్యాకల్టీనే తిడుతున్నారు, ఇన్స్టిట్యూట్లో తిడుతున్నారు. మీరు తిట్టి, గవర్నమెంట్ తిట్టి, అసలు ఒక్క కోచింగ్ లేకుండా, ఒక్క గురువు లేకుండా నువ్వు కొట్టావా? జాబ్ కొట్టావా? కొంతమంది బడాయికి బిల్డప్ ఇస్తూ ఉండొచ్చు, అది కోచింగ్ ఏమి తీసుకోలేదు మేము కొట్టాం. ఆ న్యూస్ పేపర్స్ వాళ్ళు, అవును, న్యూస్ పేపర్స్ వాళ్ళు మనం ఇచ్చే యాడ్స్ తీసుకుని డబ్బులు తీసుకుని ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి కోచింగ్ మాఫియా అని రాస్తాడు వాడు. ఎన్ని డబ్బులు సంపాదిస్తారు? ఫ్యాకల్టీకి ఎంత ఇవ్వాలి, రెంట్కి ఎంత కట్టాలి, అసలు నోటిఫికేషన్ లేనప్పుడు ఈగలు తోలుకోవాలి, అప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈరోజు లిటరల్లీ అశోక్ నగర్లో ఈరోజు నేను చెప్తాను, చాలా ఇన్స్టిట్యూట్లు 5-6 నెలల నుంచి, 1 సంవత్సరం నుంచి వాళ్ళు ఉన్న బిల్డింగులకి రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు న్యాయం చేస్తున్నా, పాఠం చెప్తున్నా, రెంట్లు కట్టలేకుండా డబ్బులు లేవు.
కోచింగ్ మాఫియా అని ఇలా కోట్లు ఎలా వస్తాయి కోట్లు ఎక్కడో. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకళ్ళో ఇద్దరు ఇంజస్టిస్ చేసి ఉండవచ్చు. అవును. మీకు కోపం వస్తే కోచింగ్ సెంటర్నే తిడుతుంటారు, గవర్నమెంట్ కోపం వస్తే కోచింగ్ సెంటర్నే తిడుతుంటారు. అసలు గురువు లేకుండా మీరు వాళ్ళు యాడ్ నేర్చుకున్నారు? అది గురువు లేని విద్య గురు లేని విద్య అనేది అంతే కదా సార్. అది మీరు ఎలా తెలుసుకున్నారు? అవును. మీరు ఎలా చదువుకోగలిగారు? గురువు అనేవాడు నేర్పితేనే కదా. అవును. మరి ఆ గురువుకి మీరు విలువీక వాళ్ళు విలువీక కమర్షియల్ ఇప్పుడు పాఠం చెప్తున్నారు, గొంతులు పోయేలా పాఠం చెప్తున్నారు, అవును. అర్థం అట్లా మెటీరియల్ ఇస్తున్నారు, చెప్తున్నారు పాఠాలు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఆ పాఠాలు చెప్పిన వాళ్ళకి కిందేమో కామెంట్లు, ఆ కామెంట్లో మళ్ళీ కామెడీ కామెంట్లు, రకరకాల కామెడీ కామెంట్లు. అది విలువ లేకుండా అయిపోయింది సార్. అది గురువు అంటే విలువ లేకుండా అయిపోయింది. ఎట్లా అది? చెప్పేవాడికి హార్ట్ఫుల్గా చెప్పాలి. అవును. అలా హార్ట్ఫుల్గా చెప్పకపోతే ఎట్లా? అతను ఒక గురువు అనేవాడు. ఇప్పుడు చాక్పీస్ ఉన్న రోజుల్లో ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో 2001-2002లోనో ఎస్ఐ పోలీస్ పడింది ఉమ్మడి రాష్ట్రంలో. ఎస్ సార్. ఆర్సి రెడ్డి వాళ్ళు పోలీస్కి కోచింగ్ ఇవ్వడం అదే ఫస్ట్ అదే లాస్ట్. ఓకే. 500 మంది వచ్చారు. ఇప్పుడున్న దానికి పక్క రూమ్లో ఉండేది ఓకే. పాత దానికి. అప్పుడు ఆర్సి రెడ్డి వాళ్ళు ఏం చేశారంటే కోచింగ్కి అప్పుడు మేము మంచి ఫామ్లో ఉన్నాము, అప్పుడు మమ్మల్ని పిలిచారు, పాఠం చెప్తున్నాము. వాళ్ళు ఏంటంటే కరెంటు పోయినప్పుడు ఏళ్ళు చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు. డిగ్నిటీ ఎస్ సార్. ఆ పిల్లలు కొద్దిగా అంటే ఇట్లా అనుకున్నాను, క్షమించండి, కొద్దిగా మాసి ఉంటారుగా, ఎస్ సార్. చప్పట్లు అవి కొడుతుంటే వీళ్ళకేమో స్మూత్గా సాగిపోవాలి కదా సివిల్స్, అవును సార్. అది వాళ్ళకి ఇబ్బంది. రెండోది నన్ను చూడగానే అందూరం నుంచి నేను కనపడేవాడిని, చప్పట్లో ఏళ్ళు, ఈ ఏళ్ళకి సార్ వస్తున్నాడు అని. ఈ చప్పట్లో ఏళ్ళకి ఇన్స్టిట్యూట్ పక్కనే ఒక ఆర్మీ ఆఫీసర్ రిటైర్డ్ ఉన్నాడు, అతను గన్ను తీసుకుని గోడ మీద పెట్టేవాడు వచ్చి, నువ్వు మెల్లిగి చెప్పు, పెద్ద గరుస్తామైంది, మెల్లిగి చెప్పు, నా మీదకి వచ్చేవాడు అతను. అదే చివర అదే లాస్ట్ ఆర్సి రెడ్డి వాళ్ళు ఎస్ఐ కోచింగ్ పెట్టాం. ఎస్ సార్. తర్వాత ఇక తీసేశారు అనుకోండి. అంటే అందులో చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ల వల్ల సెన్సిటివ్ ఉన్నవాళ్ళు మానసికంగా భలే దెబ్బతింటున్నారు. వస్తాం. మరికొంతమంది ఫ్యాకల్టీ ఏమో డి అంటే డి అని ఆన్సర్లు పెడుతున్నారు కింద, నువ్వు రారా చూసుకుందాం, నేను రారా చూసుకుందాం. ఇది ఎట్లా ఉంటుంది? సిల్లీగా ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ అంటే కష్టపడి చెప్పే ఫ్యాకల్టీ పిల్లల్ని కూడా ఏమనలేరు కదా, ఏమనలేరు. అది కానీ కష్టపడి చెప్పే మంచి ఫ్యాకల్టీని కూడా పిల్లలు బతకనిట్లేదు. మెయిన్ అదే సార్. సార్ ఇన్ని ఇయర్స్గా మీరు చాలామంది టాపర్స్ని తయారు చేశారు, యాక్చువల్గా చూశారనే దానికన్నా తయారు చేశారు కదా. అసలు ఏంటి సార్ అంటే ఇప్పుడు వస్తున్న టాపర్స్కి ముందు నుంచి వచ్చి అంటే మెటీరియల్ కూడా లేనప్పుడు ఉన్న టాపర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే ఈ 2-3 తరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాను కదా, చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ 1 ఏంటంటే, ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు గుడ్డిగా ఒక లెక్చరర్ని నమ్మేవాళ్ళు, ఇప్పుడు నమ్మడం లేదు. ఎంత బాగా పాఠం చెప్పినా నమ్మట్లేదు. 2, ఆ రోజుల్లో బుక్స్ దొరికాయి కాదు, మెటీరియల్ 1-6 దొరికాయి కాబట్టి ఆ 1-6 మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇది 2. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు 10 పుస్తకాలు చదివారనుకోండి సార్, 10 పుస్తకాలు చదివి 150 బిట్స్ అనుకోండి, అవి 150 బిట్లు కూడా మీరు చదివితే 10 పుస్తకాలు 150 కూడా మీకు తెలిసినట్టే ఉంటాయి, తెలుస్తాయి కూడా. కానీ ఆ 10 పుస్తకాలు చదివి మీరు కన్ఫ్యూజ్ అయ్యి 150కి ఆన్సర్ చేశామని ఆనందంగా వస్తారు, అందులో మీకు 70-80 కన్నా రైట్ కావు. ఎందుకు కావు? ఇచ్చిన ఆయన ఆన్సర్ వేరుంటుంది, మీరు చదివిన పుస్తకాల్లో ఆన్సర్లు వేరుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టలేరు. ఒక బుక్ చదివి, అది ఏ సబ్జెక్ట్ అయినా, ఒక బుక్ చదివి మీరు 110 పెట్టండి, 120 పెట్టండి, అందులో కనీసం 100 కరెక్ట్ అవుతాయి. అందువల్ల ఒక బుక్కే చదవాలి అనేది మెయిన్ పాయింట్. ఆ రోజుల్లో అలా చదివేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో చదివే వాళ్ళని బట్టి మనం మాట్లాడుకుంటే ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం లేదు, దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎస్ సార్. 3వది సార్, గురువుకి గౌరవం.
గురువుకి గౌరవం ఆ రోజుల్లో మనస్ఫూర్తిగా గౌరవం ఇచ్చేవాళ్ళు. గురువుకు ఉంటుంది ఒక 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 పీరియడో ఒక అర పీరియడో సరిగ్గా చెప్పలేదనుకోండి, ఇప్పుడు ఏమంటారు, ఈ మీడియా వచ్చిన తర్వాత ఇతనికి పాఠం చెప్పడమే రాదంటారు. అప్పుడు అలా కాదు. అప్పుడు ఏంటంటే ఎగ్జామ్ జరిగినప్పుడు 150 బిట్లలో గురువు గారు చెప్పిని ఆఫ్లైనే కాబట్టి ఆ రోజుల్లో ఒక 20-30 కనబడే అంతే. ఓకే. 20-30 కనబడాయి. దానికి మేము ఫోన్లు చేసి మా గురువుగారులకి, సార్ మీరు చెప్పినవన్నీ వచ్చినాయి సార్, సంతోషం సార్, చాలా బాగా కనపడ్డాయి సార్ మీరు చెప్పిన క్వశ్చన్లు అనేవాళ్ళం. అంటే ఆ టైంలో ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు చదువుకొని వచ్చేవాళ్ళు పిల్లలు, ఖచ్చితంగా చదువుకొని వచ్చేవాళ్ళు పాఠాలు. ఇప్పుడేంటి 150కి సార్ పాఠం చెబితే 150కి 150 కూడా రావాలి, లేకపోతే ఆ సారు వేస్టు అనే కాడకు వచ్చారు. ఇది 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 ఇదొకటి. ఇంకోటి, ఇప్పుడేంటి, కోచింగ్ లేకపోయినా మేము చదువుతాం అనే కాడకు వచ్చారు. కోచింగ్ లేకపోయినా చదివితే అదేమైందంటే మీరు ఇప్పుడు సాధించాల్సిన ర్యాంకు ఇంకో 2-3 టైంల తర్వాత సాధిస్తారేమో. ఒక్క చాళుక్యుల గురించే మీరు చదివితే మీకు అర్థం కావడానికి కనీసం 10 గంటలు పట్టింది. గురువు చెబితే గంటలో మీకు మొత్తం ఎక్కేసింది. ఇదంతా కాదు, కర్ణాటిక్ వార్స్ అని ఉంటాయి, కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాలు సార్ మీరు నమ్మరు, ఎంతమంది మింగిలై ఉంటారో. తంజావూరు రాజా, మరాఠా రాజా, నిజాం నవాబు, ఆ తర్వాత మొఘల్, ఆ తర్వాత కర్ణాటక నవాబులు. అబ్బో 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 అబ్బో, అసలు కర్ణాటక యుద్ధాలు 3 కర్ణాటక యుద్ధాలు అర్థం కావాలంటే, 3-4 ఉన్నాయి, అర్థం కావాలంటే కనీసంలో కనీసం 15-20 గంటలు చదివితే కానీ పిల్లలకి అర్థం కాదు. గురువు లేకుండా చదివితే, గురువు ఉంటే ఒక 2-3 గంటల్లో కర్ణాటక యుద్ధం చెప్పేస్తాడు, అర్థమైపోతుంది ఎవరు ఎందుకు వచ్చారు. ఇప్పుడు తంజావూరు రాజా ఎందుకు వచ్చాడు, అసలు కర్ణాటక యుద్ధాలంటే కర్ణాటక కోసం జరిగిందా, అసలు మెయిన్ పాయింట్. ఇప్పుడు కర్ణాటక సంగీతం అంటే కర్ణాటక సంబంధించిన సంగీతం కాదు, అది కర్ణాటక సంగీతం. అలాగే కర్ణాటక యుద్ధాలు ఎందుకు జరిగినాయి, కర్ణాటక వరకు జరిగినాయి ఆ యుద్ధాలు, ఆర్కాట్ వరకు జరిగినాయి. ఆర్కాట్ ఎక్కడ వరకు ఉంది, అప్ టు గుంటూరు వరకు ఉంది. ఎక్కడి నుంచి తమిళనాడు కలుపుకుని దక్షిణ ఆర్కాట్, ఉత్తర ఆర్కాట్ అని ఉంటాయి, వాటి కొరకు జరిగింది కర్ణాటక యుద్ధాలు. అంటే ఇవి అర్థం కావాలి. అంటే ఆ రోజుల్లో పరిమితమైన వనరులతోటి విస్తృతంగా కష్టపడి చక్కగా పరీక్ష రాసి పాస్ అయ్యేవాళ్ళు. 2004లో నేను ఖచ్చితంగా చెప్పగలను, స్పెషల్ రిజర్వ్డ్ కేటగిరీస్ గ్రూప్ 2 ఒకటి జరిగింది. అందులో హిస్టరీ పేపర్లో 150 బిట్లకు గాను ఆ రోజుల్లో 30 పెడితే ఎక్కువ. అప్పుడు నేను నా కెరియర్ స్టార్టింగ్ చేసిన తొలి రోజులు 30 పెడితే ఎక్కువ. అమ్మో ఇంత భయంకరంగా ఇచ్చాడు పేపరు అని చెప్పి ఏపీపీఎస్సికి వినతి పత్రం ఇచ్చాం మేము ఫ్యాకల్టీ అంతా కలిసి. నెక్స్ట్ జనరల్ రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు హిస్టరీ పేపరు 145 పెట్టారు ఒక్కొక్కళ్ళు, సింపుల్గా ఇచ్చాడు. ఓకే. అంతకుముందేమో టఫ్గా ఇచ్చాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఈనాడు పేపర్లో కూడా హెడ్డింగ్ వచ్చింది ఇనప గుగ్గిళ్ళ పేపర్ అని. ఆ ఎగ్జామ్ జరిగిన మార్నింగ్. తర్వాత మేము వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరం బాబర్ మీద 2 బిట్లు, బాబర్ అవగానే ఎవరు వస్తారు, హుమాయూన్ వస్తాడు కాబట్టి హుమాయూన్ మీద 1 బిట్టు, తెలియకపోయినా హుమాయూన్ అనే ఆన్సర్ పెట్టొచ్చాడ, ఎందుకంటే ఈయన తర్వాత ఈయన వస్తాడు కాబట్టి ఈయన ఆన్సరు. అట్లా ఇచ్చాడు. ఆ సంవత్సరం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. అంటే అప్పుడు ఇంకోటి కూడా లేండి పాపం, ఇంకోటి కూడా చెప్పాలి మనం, ఆప్షనల్స్ ఉండి సివిల్స్ లాగా. అప్పుడు ఎక్కువ పబ్లిక్ యాడ్, తెలుగు, హిస్టరీ ఈ 3 బాగా సాగాయి. పాపం ఎకనామిక్స్ అసలు ఆబ్జెక్టివ్కి, అసలు బేసికల్లీ ఎకనామిక్స్ ఆబ్జెక్టివ్కి నా దృష్టిలో పనికిరాదు. అది డిస్క్రిప్టివ్ బాగా రాయొచ్చు ఎకానమీ. అప్పుడు ఎకనామిక్స్ ఎవరు పెట్టుకునేవాళ్ళు కాదు, ఈ 3 సబ్జెక్టులు పెట్టుకునేవాళ్ళు, ఇవే చదివేవాళ్ళు. ఇంకోటి కూడా అప్పుడు ప్లస్ ఏంటంటే మీకు సిలబస్ బుక్స్ పేర్లు ఇచ్చేవాళ్ళు, రిఫరెన్సెస్.
నోటిఫికేషన్ ఇస్తే ఏపీపీఎస్సి రిఫరెన్స్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఆ రిఫరెన్స్ బుక్స్లో నుంచే వచ్చాయి చక్కగా. హిస్టరీ ఈ బుక్స్, తెలుగు లిటరేచర్ ఈ బుక్స్, ఎకానమీ ఈ బుక్స్, పబ్లిక్ అడ్ ఈ బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఆ బుక్సే కొనుక్కునేవాళ్ళు, అందులోయే వచ్చాయి, అయ్యే చదివేవాళ్ళు. ఇప్పుడు అసలు సిలబస్ ఇచ్చి మీరు ఆడన్న చావండి అంటే వీడికి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు హద్దులు సరిహద్దులు లేవు. ఆ సిలబస్ ఆడని చదవాలి మేము, ఎవడి పుస్తకం చదవాలి? ఇప్పుడు ఇంత ఈ సైజు ఉంటుంది కదా బుక్, ఇది ఉద్గ్రంథాలు. ఇప్పుడు ఈ రామాయణ మహాభారతాలాగా ఈ బుక్లు యాడ్ చదవాలి. అప్పుడు వాళ్ళు బుక్స్ ఇచ్చేవాళ్ళు సార్, రిఫరెన్స్ అని, అయ్యే చదువుకునేవాళ్ళు పిల్లలు, అయ్యే వచ్చాయి వీటిలో. ఎవడు కష్టపడి చదువుకుంటే వాడికి వచ్చాయి. అట్లా వాళ్ళకు ఒక నిబద్ధత, ప్రేమ, ఒక బాధ్యత అంటే ఇప్పుడు లేవని కాదు. ఈ వాళ్ళ యొక్క లక్షణాలు ఇప్పుడున్న పిల్లలు కొద్దిగన్నా అలవాటు చేసుకోవాలి. ట్రెండీ వచ్చింది. ఇప్పుడు పాడ్కాస్ట్ని ఆపలేము, యూట్యూబ్ క్లాసులను ఆపలేము, ఆన్లైన్ ఆపలేము. కరోనా తర్వాత అసలు ఇది మార్పు ప్రపంచం అంతా వచ్చింది. ఇది ఓకే, దీన్ని ఆపలేము. కానీ మీరు కొంత ఏమంటారు దాన్ని, మనం టెంపర్ తగ్గించుకొని ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పరీక్షలు పెట్టే వ్యవస్థలు, సంస్థలలో అక్కడ క్లారిటీ లేక, వాళ్ళు సరిగ్గా చేయలేక పిల్లల్లో పాపం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు అలా లేదు. పరీక్ష పెట్టారు అంటే ఆ డేట్కు జరిగినట్టే లెక్క. అంటే ఓవర్ సమాచారం కూడా ఒక పాయింట్ ఏమో పిల్లల్లో ఫ్రస్ట్రేషన్ కారణం. కాబట్టి వీటిని తగ్గించుకుంటే అసలు ముందు ఎన్ని అందరూ సేమ్ బుక్స్ చదువుతారు సార్. మ్యాక్సిమం ఎవడు బాగా రాస్తే వాడు బుక్ కొంటారు, చదువుతారు సార్. కానీ అది కాదు సార్, మైండ్ సార్, మానసికం సార్. అసలు మానసికమే మెయిన్ సార్. మానసికంగా మనం గట్టిగా ఉంటే, మానసికంగా మన పరిమితుల్లో ఉంటే, మానసికంగా మనం కంట్రోల్లో ఉంటే ఈ జాబులు తొందరగా వస్తాయి సార్. లేకపోతే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తే మనం ఒక్కళ్ళం ఏం చేయగలం? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎఫ్ఐఆర్లు ఓపెన్ అవుతాయి. ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేసేస్తున్నారు ఇప్పుడు పిల్లల మీద. అది దుర్మార్గం, కానీ ఓపెన్ చేసేస్తున్నారు. అప్పుడు పిల్లలు ఎట్లా ఒకళ్ళు అరా ఇట్లా వెళ్తే? ఇప్పుడు వ్యవస్థ ఇది, ఈ వ్యవస్థ పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థకు అనుగుణంగా వ్యవస్థలు కూడా మారాలి. పరీక్షలు పెట్టే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, వ్యవస్థలు మారాలి. సమయానికి ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పరీక్షలు పెట్టాలి, టయానికి నిర్వహించాలి. ఒకప్పుడు ఇంత లేదు. వ్యవస్థల తరపు నుంచి కూడా తప్పిదాలు ఉన్నాయి. ఆ సంస్థల నుంచి కూడా, ఆ నియామక సంస్థల నుంచి కూడా. అవి కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ గనక చేయగలిగితే ఈ పిల్లల్లో ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఇప్పుడు ఎన్నో ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండిరా మగడా అంటే ఇవ్వకపోతే ఎలా? ఫ్రీగా ఇమ్మంటున్నారా? ఫ్రీగా మీరు పథకాలు ఇస్తున్నారుగా. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి పథకాలు ఇవ్వాల్సిందే, వాళ్ళను చేయూత ఇచ్చి తీసుకురావాల్సిందే. ఇది ధర్మం ఏ ప్రభుత్వానికైనా. ఇది రామరాజ్యం అనుకోండి, తప్పు లేదు. కానీ పిల్లల ముఖాలు కూడా చూడాలిగా. పిల్లలు పెళ్ళిళ్ళు పక్కన పెట్టి వచ్చి కష్టపడి చదువుకుంటూ, మీరేమో అధికారంలో రావాలి, వచ్చేటప్పుడేమో అది ఇస్తాం ఇది ఇస్తామని చెబుతుండ్రి. పిల్లలేమో ఆశపడుతుండ్రి. 5 ఏళ్లకి ఒక్క నోటిఫికేషన్ మాత్రమే ఇస్తుండ్రి. మరి అప్పుడు పిల్లలు దట్ట. అప్పుడు సార్ గతంలో కనీసం సంవత్సరాలకి 2-3 నోటిఫికేషన్లు వచ్చాయి. ఒక్కోసారి లేట్ అయ్యాయి, ఒక్కోసారి వచ్చాయి. వస్తే భరోసా ఉండేది, పరీక్ష జరిగిద్ది, రిజల్ట్ వచ్చిద్ది, జాబ్ వచ్చిద్దని. ఇప్పుడు భరోసా ఎక్కడ? పరీక్ష పెడతారు, జిఆర్ఎల్ ఇవ్వరు. జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వాలిగా, ఇవ్వరు. పారదర్శకత ఉండదు, క్వశ్చన్ పేపర్లో స్పష్టత ఉండదు, అర్థమట క్లారిటీ ఉండదు. మరి అలాంటప్పుడు పిల్లలు ఎలా? అందువల్ల ప్రభుత్వాలు ఆలోచించాలి, నియామక సంస్థలు ఆలోచించాలి, ప్రిపేర్ అవుతున్న పేదింటి బిడ్డలు ఆలోచించాలి. అన్నీ కనుక సమకూరితే, జాగ్రత్తగా కూర్చుంటే, ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే జీవితమే మారిపోయింది. ఎందుకంటే మీరు ఒక ఆఫీసర్ అవుతారు. 60 ఏళ్ళు 62 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని మీరు నడుపుతారు. వాళ్ళు కాదు, వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. బట్ మీరు నడుపుతారు. అందువల్ల ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఒక మంచి పుస్తకాలు తీసుకోండి. ఆవేశాలకు లోను కాకండి. ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ మనం ఆవేశాలకు లోనైతే
మనం నష్టపోతాం, పక్కోళ్ళు రారు, అవును. సింగిల్గా నష్టపోతాం. నష్టపోయినప్పుడు ఇబ్బంది అయ్యిద్ది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం, ఇంకా తప్పులు జరిగిపోతుంటాయి. అందువల్ల దయచేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మంచి ఆశావాదమే ఉంది, చూడండి, మీరు ప్రయత్నం చేయండి. లేదా ఇంకేదో ఒకటి ప్లాన్ బి చూద్దాం, ఏదో ఒకటి చేసుకుని బతుకుదాం. ఎంతమంది బతకట్లేదు, ఏదో ఒక పని చేసుకుందాం. ఏం తప్పేముందో ఒక టీ షాప్ పెట్టుకుందాం, ఓ తప్పేంది క్యాటరింగ్కి వెళ్దాం 4 రోజులు. అంటే నోటిఫికేషన్ లేట్ అయినప్పుడు నేనంటాను సార్, ఒక చిన్న పెద్ద ఉద్యోగం చేసుకుందాం, ఏమైంది, తప్పేముంది. అవును. ఇప్పుడు నేను డిగ్రీ చెప్తున్నప్పుడు రేపల్లి అనే చాట డిగ్రీ కాలేజ్ చెప్తున్నప్పుడు క్లాస్లో గోపి అని బాబు అనేవాడు. వాళ్ళు క్యాటరింగ్కి వెళ్తారు, వాళ్ళు క్యాటరింగ్కి వెళ్ళి పాలా తెచ్చుకుంటారు, మళ్ళీ కాలేజీకి వస్తారు సార్, సాయంత్రం కూడా క్యాటరింగ్కి వస్తారు. ఆ బాబుకి కొంచెం ఐక్యూ తక్కువ. నన్ను అనేవాడు ఆ బాబు, సార్ క్యాటరింగ్ వెళ్తున్నాం ఈరోజు వస్తావా అనేవాడు నన్ను. ఓకే. ఆ బాబుకి తెలియదు ఎవరితో ఏం మాట్లాడాలి. ఈయన సార్ కదా, సార్కి జీతం వచ్చింది కదా, సార్తో ఆ మాట అనకూడదు కదా మనం. పాపం ఇట్లా ఉండదు, స్వచ్ఛమైన మనసు. యెస్ సార్. క్యాటరింగ్ వస్తావా, ఈరోజు 400 ఇస్తారు, ఈరోజు 500 ఇస్తారని వాడు ఆ పొద్దున్నే వచ్చి క్లాస్కి వచ్చి, గోపి ఒకరోజు వస్తానురా నీకోసం అని చెప్పి. ఒకరోజు ఆ చుట్టుపక్కల లంకలు ఉంటాయి, రేపల్లె పక్కన కృష్ణానది సముద్రంలో కలిసే ప్లేసు, అక్కడ నేను వస్తానురా అని చెప్పి ఒకరోజు క్యాటరింగ్కి వెళ్ళాను. నేను వెళ్ళాలనే వెళ్ళాను. వెళ్తే పాపం అతను ఏం చేశాడు, నన్ను ఇంత కూడా పని చేయించలా. ఇది జరిగి 4 ఏళ్ళు అయిందేమో. ఇంత కూడా పని చేయించలా. నువ్వు చేయలేవు, నువ్వు కూర్చో, వాటర్ ఇవ్వు, నేను చేస్తానులే, 400 వస్తాయి అని చెప్పి చెవిలో వచ్చి నాకు 10 నిమిషాలకు ఒకసారి. తర్వాత సాయంత్రం పంచారు, తల ఒక 400 ఇచ్చారు. నేను 400 మళ్ళీ గోపికే ఇచ్చేసా, ఫీజు కట్టరా నువ్వు అని చెప్పి. అంటే ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఏముంది, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, బతకడానికి వచ్చినప్పుడు లిటరల్లీ చెప్పుకుంటే సిగ్గని కాదు, కానీ మేము ఒక రకంగా చెప్పాలంటే ఆకలి అయ్యి కెరియర్ స్టార్ట్ అయ్యే 98, 99లో ఆకెళ్ళ రాఘవేంద్ర మేమంతా ఒక బ్యాచ్. ఓకే. ఆ టైంలో మేము సపరేట్ రూమ్లో రామ్నగర్లో, బ్యాచులర్ యాడ్ ఉంటాడంటే రామ్నగరే అప్పట్లో, ఎప్పుడు 99, 2000. అప్పుడు చెప్పుకుంటే చెప్పుకోకూడదేమో కానీ మేము పెళ్ళిళ్ళు జరుగుతుంటే పెళ్ళిళ్ళలోకి వెళ్ళి తినేవాళ్ళం. ఓకే. మనసు చంపేసుకుని ఆకలి అవుతుంటే పెళ్ళిళ్ళలోకి వెళ్ళి తినేవాళ్ళం. ఇంటికాడ నుంచి 100, 200 పంపడమే గగనమైంది ఆ రోజు. అవును సార్. ఆ రోజు డబ్బులు ఉండేవి కాదు. పెళ్ళిళ్ళలో లాస్ట్కి వెళ్ళి అందరూ అయిపోయిన తర్వాత, బిజీ అయిపోయిన తర్వాత మెల్లగా వెళ్ళి కూర్చుని ఆ కళ్యాణ మండపం ఆయన్ని మంచి చేసుకుని మెల్లగా వెళ్ళి కూర్చొని తింటుంటే ఒకళ్ళు వచ్చి అడిగితే వీళ్ళు ఈ కళ్యాణ మండపంలో పనిచేసే మేనేజర్ను క్లర్క్ అని చెప్పేవాళ్ళు. అట్లా తిన్న రోజులు లిటరల్లీ అశోక్ నగర్లో ఉన్నాయి, రామ్నగర్లో ఉన్నాయి. రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ అని ఉంది మనకి, అంబర్పేట వెళ్ళేటప్పుడు రైట్లో, అక్కడ చాలాసార్లు తిన్నాం. అక్కడికి వెళ్ళి దాక్కుంటాం. మరి ఏం చేస్తాం, మరి హైదరాబాద్ వదలలేము, ఉద్యోగం లేదు, బతకాలి, ఇంటికి వెళ్తే అది కూడా లేదు. మరి ఏం చేయాలి, ఎలా బతకాలి, ఏదో ఒకటి. ఇప్పుడు పిల్లలు పాపం సెక్యూరిటీ గార్డుగా ఉన్నారు, హోటల్స్లో ఉన్నారు, పనులు చేస్తున్నారు పాపం. కానీ మరి ఏం చేస్తాం, వ్యవస్థని మార్చే పిల్లలు పోరాటం చేస్తారు పిల్లలు. కానీ పిల్లల తరపున ఇంకో పాయింట్ ఉంది, పిల్లల తరపున ఇన్స్టిట్యూట్లు కూడా నిలబడి పిల్లలకి సపోర్ట్ ఇస్తున్నాయి. ఈకుండా ఉంటలా, కొంతమంది ఇవ్వలేదు అంటున్నారు, కానీ సపోర్టులు ఇస్తున్నాయి, నిలబడుతున్నాయి పిల్లల తరపున. పిల్లలు ఎమోషనల్గా ఉంటారు, నిలబడుతున్నాయి, ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నాయి. ఇప్పుడు అశోక్ ఉన్నాడు, అశోక్ కూర్చున్నాడు కదా, అశోక్ నిరాహార దీక్ష వరకు కూర్చున్నాడు. అశోక్కి ఇంకొంచెం మద్దతు ఇస్తే ఎంత బాగుండేది. అశోక్కి అంత మద్దతు ఇవ్వాల పిల్లలు. తర్వాత అశోకే బాధపడ్డాడు, వీడియో కూడా చేశాడు, ఇంకా గట్టిగా వస్తే బాగుండేది అని చెప్పి. ఇప్పుడు అశోక్ దేనికోసం చనిపోవడానికి సిద్ధమయ్యాడు. అశోక్ ఏమైనా కోట్లు సంపాదిస్తాడా, ఏమైనా వస్తున్నాయా? ఒక పేదింటి, ఒక రకంగా చెప్పాలంటే తాండా నుంచి వచ్చిన మనిషి అశోక్. చక్కగా పుస్తకాలు తీసుకుని జేఎల్కి హరికృష్ణ వాళ్ళ బ్యాచ్లో కోచింగ్ వచ్చేవాడు. సార్ ఏం చదవమంటారు ఏంటి అని రాసుకునేవాడు. అంత కష్టజీవి అశోక్. అంటే చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్, నిలబడతారు, కానీ మీరు చేయాల్సింది చదువుకోవాలి. చదువుని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. ఉభయ తెలుగు రాష్ట్రాల పిల్లలకు చెప్పేది, నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని రాలా మా కళ్ళ ముందు, ఎంతమంది వెళ్ళిపోవాలా, వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్లు.
మీరు నిర్ణయించుకోండి. అసలు మేము చెప్పేది కాదబ్బా మీ అందరికీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు నిర్ణయించుకోండి. మీరు వయసు వచ్చారు, మీకు తెలుసు, మీకు ఏ తప్పు ఏది ఒప్పు తెలుసు. నేను వెళ్ళాలా ఆగాల, ప్లాన్ బికి వెళ్ళాలా, నేను ముందుకు వెళ్ళగలనా, అమౌంట్ ఉంటే ప్రిపేర్ అవ్వండి. కొంచెం ఫైనాన్షియల్గా బాగానే ఉంది సార్ అంటే ప్రిపేర్ అవ్వండి. ఫైనాన్షియల్గా లేదు అంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. మనసు చావకపోతే ఈ పరీక్షలకి నోటిఫికేషన్ రాగానే సెలవు పెడుదురు, సెలవు పెట్టి అప్పుడు కూర్చొని చదువుకుందరు. ఈలోపు చిన్నపాటి జాబ్ చేసుకుంటూ ఉండండి. మీ ప్యాకెట్ మనీ వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. మీరు ఓన్గా ఒక ఏమంటాం ఒక ఇన్స్టిట్యూట్ని, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి, మంచి మంచి ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పించండి. దాంట్లో తప్పు లేదు. దీనివల్ల మీ ఏమంటాం మీరే ఒక కంపెనీ పెట్టవచ్చు. లేకపోతే మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది, లేకపోతే మీకు కష్టపడే తత్వం వస్తుంది. మేము సార్ ఇది చెప్పాల్సిందే, నేను ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని వచ్చాను. నేను నా కెరియర్ స్టార్టింగ్ చేసినప్పుడు ఉద్యోగ సోపానంలో జాబ్ చేసేవాళ్ళం. అప్పుడు ఉద్యోగ సోపానం అని ఒక మ్యాగజైన్ ఉండేది. అంతకుముందు ఉద్యోగ విజయాలు, ఉద్యోగ పర్వం అని ఉండేవి. ఇవి బైబిలు, భగవద్గీత, ఖురాను. నెలకి వచ్చి మార్కెట్లో ఉంది రోడ్డు మీద అంటే అది పరిగెత్తుకెళ్ళి కొనుక్కొచ్చే వరకు టిఫిన్ అయినా మానేసేవాళ్ళం, కానీ అది కొనుక్కొచ్చుకునేవాళ్ళం. అప్పుడు ఇంకా సోర్స్ లేదు, ఏ మ్యాటర్ లేదు. ఆయన దగ్గర నేను ఉద్యోగం చేశా. రామ్నగర్లో ఉంటారు ఇప్పుడు సురేష్ గారు అని చెప్పి. ఆయన దగ్గర ఉద్యోగం ఎప్పుడు చేశాను? 99, 98, 99, 2000 ఈ 3 ఏళ్లలో ఆయన దగ్గర సబ్ ఎడిటర్గా చేశా ఉద్యోగ సోపానంలో. ఆయన సార్ ఈరోజు రఫీ సార్ ఏడు ఉన్నాడంటే మూల కారకుడు ఆ సురేష్ గారే. సురేష్ గారు నాకేం చేయలా, నాకు ఆయన ఏం చేశారంటే కష్టం నేర్పాడు. కష్టం ఎలా నేర్పాడంటే ఆయన జూనియర్ రామోజీరావు అనేవాళ్ళు ఆయన్ని. ఓకే. ఇచ్చే జీతం తక్కువ, కానీ 1వ తారీఖు కవర్లో పెట్టి జేబులో పెట్టు. 2001లో మార్చిలో నేను ఆ జాబ్ మానేశాను. అప్పుడు నా జీతం 3200 నెలకి, 3200. అసలు పని నేర్పారు ఆయన. మీకు ఇష్యూ వెళ్ళగానే ఆ ఇష్యూ వెళ్ళేటప్పటికి రాత్రి 12 అయ్యేది. ఫోర్ట్నైట్లీ ఇష్యూ పంపించేవాళ్ళు. అప్పుడంతా మాన్యువల్గా ఎతికిచ్చి అవి చేసి అదంతా కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ చేయడం, దానికి పంపి ఇంకా రేపు 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చులే మళ్ళీ కొత్త ఇష్యూ రాయడానికి అని అనుకునేవాళ్ళం సార్. అది 12కి వెళ్ళేది ఇష్యూ ప్రింటింగ్కి. రఫీ ఇట్రా అని, సార్ నెక్స్ట్ ఏమేమి రెడీ చేసావు సార్, ఒక్కరోజు వదిలేయండి సార్, రేపు కూర్చుందాం సార్. ఏమేం చేసావు నాకు ఊరినే చెప్పట్లా నువ్వు అనేవాడు. అప్పుడు అవన్నీ చూసి ఓకే రైట్ ఇవ్వు అనేవాడు. అప్పుడు అంటే ఆ కష్టం ఆయన ఏం కష్టపడతాడు సార్ ఆయన. ఆ కష్టమే నాకు కూడా కలిసి వచ్చి ఇన్స్టిట్యూట్ పెట్టి నేను వారి దగ్గర ఎంత శాలరీ తీసుకున్నానో ఆ 2-3 ఏళ్ళలో తెలియదు, కానీ నేను మాత్రం ఒక 30-40 దాకా ఆ రోజుల్లో ఆయనకి యాడ్స్ రూపేణా ఇచ్చుంటాను ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత. కనపడ్డ కాడెల్లా ఆయనకి దండం పెడతాను నేను ఈ రోజు కూడా. కష్టం నేర్పాడు సార్. ఇంటికి ఇక బతకలేము, హైదరాబాద్లో నోటిఫికేషన్లు లేట్ అవుతున్నాయి, బతకలేము, నేను వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటున్న దశలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి బోరున ఏడ్చి ఇక మనం ఉండలేము హైదరాబాద్లో, వెళ్ళిపోదాం అనుకుంటున్న తరుణంలో 99 ఆ ప్రాంతాల్లో ఆయన దగ్గర చివరిసారిగా చూద్దాం ఉద్యోగం ఇస్తారేమో అని చెప్పి ఒకసారి వెళ్ళి, సార్ ఇది నేను పీజీ చేశాను, ఇది సో మీ ఒక జాబ్ ఇవ్వండి సార్ అంటే ఏదో ఒకటి చేసుకోండి అంటానికి జాబ్ వచ్చే వరకు అంటే ఆయన అన్నారు ఒక ఇంత పెద్దది ఇచ్చి. అప్పుడు హాంకాంగ్ చైనాకి ఏదో గొడవ, హాంకాంగ్ బ్రిటన్ నుంచి, అది హాంకాంగ్ అప్పుడే స్వాతంత్రం పొందింది హాంకాంగ్ 97-98లో. దాని మీద హిందూ పేపర్ ఆర్టికల్ ఇచ్చి ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులోకి మార్చుకురా అంటే మనకి ఇంగ్లీష్ తక్కువ. ఇక మిత్రుడి దగ్గరికి వెళ్ళి నల్లకుంటలో అక్కడ కూర్చొని మొత్తం మార్చి పొద్దున్నే తీసుకెళ్ళి ఇచ్చాను సార్, మార్చాను సార్ అని. రామ్నగర్ గుండులో ఈ ఆఫీస్లో సగం ఉండేది వాళ్ళ ఆఫీసు. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఉద్యోగ సోపానం. చూసి 3 డేస్ తర్వాత కనపడమ్మా అన్నారు. సార్ నేను రూమ్ ఖాళీ చేయాలి, రెంట్ అయిపోయింది, ఇప్పుడు రూమ్కి వెళ్తే అడుగుతారు ఇక, మీరు ఇస్తానంటే ఉంటాను సార్, లేకపోతే నైట్ వెళ్ళిపోతాను సార్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి. నేను అసలు అటు ఉండే పరిస్థితి లేదు సార్ అని అంటే రేపటి నుంచి రామ్మా అని. అప్పుడు 1 గంటకి వెళ్తే పార్ట్ టైం జాబు లెక్క ఏంటంటే 2కి వెళ్తే నైట్ 10 వరకు పార్ట్ టైం, 2 to 10. అప్పుడు ఏపీ హిస్టరీ బుక్ ఇచ్చారు నాకు, ఇది రాయమ్మా నువ్వు అని. ఇంకా అది కష్టపడి రాశాం బాగా.
అప్పుడు నాదెండ్ల భాస్కరరావు బతికే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, సారీ, నాదెండ్ల భాస్కరరావు గారు బతికే ఉన్నారు. ఆయనకు చూపిస్తే నా గురించి ఏం రాశారు ఏపీ హిస్టరీలో, నన్ను అధికారం తీసుకున్నారని రాశారా, ఎలా రాశారు మీరు అని చెప్తే, ఇప్పుడు అల్లుడికి గారికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం చెప్తారు. అంటే ఎన్టీ రావు నుంచి ఫస్ట్ నాదెండ్ల భాస్కరరావు గారు అధికారం తీసుకున్నారు, అవునవును సార్. రామ్లాల్ గవర్నర్ ఉన్నప్పుడు. అట్లా మళ్ళీ దాన్ని కొద్దిగా మార్చి అట్లా రాసి అట్లా చేసాం. ఆయన కష్టం సార్. నేను అంటాను, అప్పుడు నేను చాలా ప్రైవేట్ జాబ్లు, ఆంధ్రజ్యోతిలో కొన్నాళ్ళు చేశా, ఉదయం పేపర్లో కొన్నాళ్ళు చేశా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఇన్ని ఇక్కడ నుంచి రామ్నగర్ వరకు నడిచి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కొంచెం హైదరాబాద్లో కోచింగ్, హెచ్ఎస్సిలో కోచింగ్ తీసుకునేవాళ్ళం, ఓకే. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం. నేను హైదరాబాద్లో 96లో నవంబర్లో కాలు పెట్టాను, ఎంఫిల్ అయిపోయి, మరి చెన్నారెడ్డి గారు అట్లా వెళ్తుంది పార్థివ దేహం, ఓకే. అదే రోజు చనిపోయారు ఆయన. ఓకే. ఆయన ఇందిరా పార్కులో అంత్యక్రియలు చేశారు. అవును సార్, ఇక్కడే. ఆయన అట్లా వెళ్తున్నారు, నేను దిగా హైదరాబాద్లో 96 నవంబర్. ఓకే. ఇక అప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం, కానీ వెరవలేదు, భయపడలేదు, ఎలాగైనా బతుకుదాం. ఇంకా ఇప్పుడు యూత్కి పాకెట్ మనీ కానీ నెలకు 1500 కానీ 15,000 కానీ సంపాదించుకునే మార్గం ఇప్పుడు ఉంది. డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి, ఎక్కువ జీతం, స్థిర జీవితం ఏం కాదు, కొంత ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టిప్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సార్. Thank you. మీరు ఇంకా రెగ్యులర్గా మా దగ్గరికి వస్తూనే స్టూడెంట్స్కి ఇంకా టిప్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.